దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. 2వ రాజుల గ్రంథము. దేవుని నా హృదయంలో దాన్ని ఏమంటారు, ఒక బలమైన మాటను పెట్టాడు. చాలా మాటలు ఉన్నాయి, నేను పంచుకోవాలనుకుంటే సాయంత్రం వరకు కూర్చోబెట్టి మాటలు చెప్పగలను. దేవుని మాటలు నా హృదయంలో వచ్చిన మాటలు అండ్ అసలు నాకు భలే ఎదురు చూస్తూ ఉంటాను తెలుసా. దేవుడు నా హృదయంలో అంత పెడతాడు, కానీ ప్రతి ఆదివారం ఏం చేస్తాను, నేను కొంతే మీకు చెప్తాను. నేను చాలా వరకు నేను చెప్పకుండానే ముగిస్తూ ఉంటాను. ఇంటికి వెళ్ళాక మళ్ళీ నా నోట్ చూసుకుంటుంటే ఈ మాట కూడా చెప్పుంటే బాగుండు, ఈ మాట కూడా చెప్పుంటే బాగుండు అని చెప్పేసి బాధపడతా ఉంటాను నేను. ఓకే, 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయంకి వెళ్ళిపోదామమ్మ. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతామమ్మా. చదవండమ్మా. మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గలవాడై 1,000 గొర్రె పిల్లలను బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇజ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. అయితే ఆహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇజ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా యెహోరాము షోమ్రోనులో నుండి బయలుదేరి ఇజ్రాయేలు వారినందరినీ సమకూర్చెను. యూదా రాజైన యెహోషాపాతునకు వర్తమానము పంపి మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబీయులతో యుద్ధము చేసేదవా అని అడుగగా, అతడు నేను నీ వాడనై ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చేదనని ప్రత్యుత్తరం ఇచ్చెదను. మనము ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడుగగా అతడు ఏదోము అరణ్య మార్గమున పోవుదమని చెప్పెను. ఇజ్రాయేలు రాజును యూదా రాజును ఏదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడా ఉన్న దండివారికిని పశువులకును నీళ్లు ఏమైపోయిందంట, లేకపోయేను. ఇజ్రాయేలు రాజు కటకట 3 రాజులైన మనలను మోయాబీయుల చేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచెననగా, చాలు, యెహోవా మనలను పిలిచెను అనగా. చూసారా, అనేక పర్యాలు అనేక విషయాలు ఈ యొక్క అధ్యాయంలోంచి నేను బయటకు తీసుకుని వచ్చి మీతో మాట్లాడాను. ఈ రోజున మరొక అంశము కూడా ఇదే అధ్యాయంలోంచి మీతో మాట్లాడతానమ్మా. అయితే ఈ యొక్క అధ్యాయము మనం చదువుకున్న ఈ యొక్క వచన భాగములన్నీ ఒక్కసారి క్లుప్తంగా నేను వివరిస్తాను. ఇజ్రాయేలు రాజు, అతని పేరు యెహోరాము. అతడి తండ్రి అయిన ఆహాబు చనిపోయిన తర్వాత యెహోరాము ఇజ్రాయేలుకు రాజుగా పట్టాభిషేకం పొందుకున్నాడు. అయితే ఆహాబు దినముల అన్నిట మోయాబు రాజు ఏం చేశాడంటే, ఇజ్రాయేలు రాజుకి దాసుడుగా ఉన్నాడు. ఇజ్రాయేల్ దేశానికి దాసులుగా ఉండి వారికి ప్రతి ఏటా పన్ను చెల్లిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో యుద్ధము జరిగితే మోయాబీలు ఓడిపోయారు, ఇజ్రాయేలు ముందర నిలవలేకపోయారు. ఆ టైంలో మమ్మల్ని చంపవద్దు, మా ప్రాణమును తీయొద్దు, ప్రతిగా మేము ఇదిగో ప్రతి ఏటా మీకు ఇంత పన్ను చెల్లిస్తామని చెప్పేసి ఒక ఒడంబడిక చేస్తున్నారు, ఒక ప్రమాణము చేసుకున్నారు. ఆ ప్రమాణము ప్రకారమే ప్రతి ఏటా పన్ను చెల్లిస్తూ ఉన్నాడు. ఇదిగో ఏంటా పన్ను అంటే ఒకసారి చదువుతారా. 4వ వచనము, 1,00,000 గొర్రె పిల్లలను బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇజ్రాయేలునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. చూసారా, 1,00,000 గొర్రె పిల్లలు, బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్ళు, ఇది పన్నుగా ప్రతి ఏటా చెల్లిస్తున్నాడు.
అయితే ఎప్పుడైతే ఆహాబు చనిపోయాడో, యెహోరాము రాజు అయ్యాడో, ఈ మోయాబు రాజు ఏమనుకున్నాడంటే, మొన్నటిదాకా తండ్రికి నేను బానిసగా ఉన్నాను, దాసుడుగా ఉన్నాను, ఇప్పుడు ఇతని కుమారుడికి కూడా నేను దాసుడుగా ఉండాలా, నా రాజ్యం ఇతని కుమారుడి కింద కూడా బానిసలుగా ఉండాల్సిందేనా అని తిరుగుబాటు చేశాడు. ఏంటంటే పన్ను చెల్లించడం ఆపేసేసాడు. ఈ పన్ను చెల్లించడం ఎప్పుడైతే ఆపివేశాడో ఇజ్రాయేల్ రాజుకు అర్థమైపోయింది, ఇతడు తిరుగుబాటు చేస్తున్నాడు అని చెప్పేసి, ఇతడు తను చేసిన ప్రమాణమును మీరాడు అని చెప్పేసి. అయితే ఇజ్రాయేల్ రాజు ఏం చేశాడంటే ఇంకా సైన్యమును వ్యూహపరిచాడు. ఇదిగో 5వ వచనం చదువుతారా? ఆ తర్వాత ఒక్క నిమిషం అమ్మా, 6వ వచనం. యెహోరాము షోమ్రోను నుండి బయలుదేరి ఇజ్రాయేల్ వారిని అందరినీ సమకూర్చారా? ఇజ్రాయేల్ వారిని అందరినీ సమకూర్చాడు. ఇదిగో మనకి దాసులుగా ఉండవలసిన వాళ్ళు మన మీద తిరుగుబాటు చేశారు, పదండి మనం యుద్ధము చేసి వారిని సంహరిద్దాము అని చెప్పేసి ఈ యొక్క యెహోరాము ఇజ్రాయేల్ వారిని అందరినీ సమకూర్చాడంట. అయితే ఈ సమకూర్చిన తర్వాత అతడికి మరొక ఆలోచన వచ్చింది. ఇంతకాలము ఇతడు దాసుడుగా ఉన్నాడు, సడన్గా ఈ రోజున ఇతడు తిరుగుబాటు చేస్తున్నాడంటే ఈ యొక్క మోయాబీలకి ఇంకెవరైనా సహాయం చేశారేమో అని ఒక ఆలోచన వచ్చి అతడు ఏం చేశాడంటే యూదారాజు అని యెహోషాపాతును సహాయం అడిగాడు. ఈ యూదారాజు అని యెహోషాపాతును అడిగాడు. అప్పుడు యెహోషాపాతు ఏమన్నాడంటే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను నీ వాడని. చదువుతారన్నమాట. యూదారాజు అని యెహోషాపాతునకు వర్తమానము పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబీలతో యుద్ధము చేసేదవా అని అడగగా అతడు, నేను నీ వాడనై ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చేదనని. చూసారా? సో ఈ ఇద్దరు రాజుల్ని ఇంకొక రాజును కలుపుకున్నాడు. ఈ ఇజ్రాయేల్ రాజు అని యెహోరాము యూదా రాజు అని యెహోషాపాతును కలుపుకున్నాడు. యెహోషాపాతును కలుపుకోవడం అంటే యూదా ప్రజలను కూడా కలుపుకున్నట్లు లెక్క, యూదా సైన్యమును కూడా కలుపుకున్నట్లు లెక్క. అయితే అతడికి ఇంకా ఆ ఆలోచన ఉంది. ఇన్ని సంవత్సరాలు దాసుడుగా బ్రతికినోడు ఈరోజు తిరుగుబాటు చేశాడంటే ఏదో బలమైన సహాయం వీడికి ఉంది, ఎవరో వీడిని వెనకుండి నడిపిస్తున్నట్టున్నారు అని చెప్పేసి ఇంకా తన సైన్యాన్ని పెద్ద చేసుకోవాలని చెప్పేసి తన స్నేహితుడైన ఇదిగో ఏదోము రాజును కూడా కలుపుకున్నాడు. ఆ తర్వాత చూడండి ఆ వచనము చూడండి అమ్మా, ఎన్నో వచనము? 8వ వచనము 9వ వచనం చదువుతుంటండి. మనము ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడగగా, మనము ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడగగా అతడు ఏదోము అరణ్య మార్గమున పోవుదమని చెప్పెను. ఏదోము అరణ్య మార్గమున పోవుదమని చెప్పాను. ఇజ్రాయేలు రాజును యూదా రాజును ఏదోము చూసారా? ఎందుకంటే ఈ యొక్క యెహోరాముకి అనుమానం వచ్చేసింది. ఇన్ని సంవత్సరాలు దాసుడుగా ఉన్నాడు, ఇన్ని సంవత్సరాలు ఇంత పన్ను చెల్లిస్తూ ఉన్నాడు, నమ్మకంగా బ్రతికాడు. కానీ ఈ రోజున తిరుగుబాటు చేస్తానంటే ఏదో బలమైన సహాయం ఇతనికి అందింది అని చెప్పేసి యెహోషాపాతును కలుపుకున్నాడు. యూదారాజు అయిన యెహోషాపాతుని. ఇంకా సరిపోలా, తనకేదో అనుమానం వచ్చింది. లేదు ఇంకొక రాజ్యాన్ని కూడా కలుపుకుందాము, ఇంకొక సైన్యాన్ని కూడా కలుపుకుందామని చెప్పేసి ఏదోము సైన్యాన్ని కలుపుకున్నాడు. సో 3 రాజులు బయలుదేరి వెళ్ళారు, 3 దేశాల ప్రజలు బయలుదేరి వెళ్ళారు, 3 దేశాల సైన్యము బయలుదేరి వెళ్తుంది మోయాబు దేశం మీద యుద్ధము చేయటానికి. అంత చక్కగా ప్రణాళిక వేసుకున్నాడు, అంత చక్కగా ఏర్పరచుకున్నాడు. బలమైన సైన్యము కావాలని చెప్పేసి మంచి ఆలోచన చేశాడు. పక్క రాజ్యమైన యూదా రాజ్యాన్ని కలుపుకున్నాడు, తన స్నేహ రాజ్యమైన ఎదోము రాజ్యాన్ని కూడా కలుపుకున్నాడు. ఇంత మంచి ప్రణాళిక వేసుకున్నాడు. కానీ సైన్యమైతే చూసుకున్నాడు, కానీ ఆ సైన్యమునకు కావాల్సిన వస్తువులు ఉన్నాయా లేవా అని చూసుకోవటంలో విఫలమయ్యాడు. సైన్యం అయితే చూసుకున్నాడు, కానీ ఆ సైన్యమునకు కావాల్సినవి ప్రాముఖ్యమైనవి నీళ్లు సరిపడావి ఉన్నాయా లేవా అని చూసుకోవటంలో విఫలమయ్యాడు. అందరూ బయలుదేరి వెళ్ళారు. ఏ మార్గంలో పోదామంటే అరణ్య మార్గంలో పోదామని చక్కగా ఒక ప్లాన్ కూడా పెట్టుకున్నాడు. ఇతడు 3 దేశాలను కలుపుకోవాలనుకున్నాడు, ప్లాన్ సక్సెస్ అయింది. ఏ మార్గంలో పోవాలంటే అరణ్య మార్గం ఎంచుకుందామన్నాడు.
సో అరణ్య మార్గం అంటే ఒక ప్రణాళిక వేసేసుకున్నాడు. అరణ్య మార్గము గుండా వెళ్ళాలి, 3 దేశాలను కలుపుకోవాలి, 3 సైన్యాలను కలుపుకోవాలి అని మంచి ప్రణాళిక అయితే వేసుకున్నాడు. కానీ ఇదిగో ఈ యొక్క యుద్ధము చేసే తొందరలో, ఈ యుద్ధము చేయాలన్న తొందరపాటులో సైన్యమునైతే సమకూర్చుకున్నాడు. కానీ ఆ సైన్యమునకు కావాల్సిన ఆహార వస్తువులలో ప్రాముఖ్యమైనవి నీళ్లు ఉన్నాయా లేవో చూసుకోలేకపోయాడు. ఎప్పుడైతే నీళ్ళు అయిపోయినాయో ప్రజల అరణ్యంలో సొమ్మసిల్లిపోతున్నారు, ప్రజల అరణ్యంలో స్పృహ తప్పుతున్నారు, ప్రజల అరణ్యంలో ఇంకా ముందుకు వెళ్ళలేము అన్నారు. ఎందుకంటే అప్పటికి వాళ్ళు 7 రోజుల నుంచి తిరుగుతానే ఉన్నారు, ఎక్కడ వాళ్ళకి నీళ్లు దొరకలా. చదువుతారా వచనము? 10వ వచనం చదువునమ్మా. ఇశ్రాయేలు రాజా కటకట 3 రాజులమైన మనలను మోయాబీయుల చేతికి అప్పగింపవలనని యెహోవా మనలను పిలిచెననగా. అసలు చూడు, యుద్ధానికి వెళ్దాం అనుకుంది ఎవరు? యెహోరాము. దేవుడు చెప్పాడు వెళ్ళమని? లేదు. అందరిని కలుపుకుంది ఎవరు? యెహోరాము. తీరా ఈ ప్రయాణంలో మంచి ఎదురు దెబ్బ తగిలింది. ఎక్కడ మిగతా వాళ్ళు రే దీనంతటి కారణం నువ్వురా అని అంటారేమో అని చెప్పేసి తన మీద నింద రాకుండా ఏం చేస్తున్నాడు? యెహోవా మనలను అప్పగించడానికి నడిపించాడని దేవుడి మీద దోసేస్తున్నాడు. చూసారా, చాలామంది విశ్వాసులైన వారు కూడా ఇట్లానే ఉంటారమ్మా. వీళ్ళు తొందరపడి ఆలోచన లేకుండా, దేవుని దగ్గర సంప్రదించకుండా, లేదంటే ఒక ప్రణాళిక లేకుండా తొందరపడి కార్యాలు చేస్తారు. ఈ కార్యాలు చేస్తున్న క్రమంలో ఒక ఎదురు దెబ్బ తగలంగానే అదే తొందరపాటు దేవుని మీద కూడా వేస్తారు. ఏంటంటే దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు అని చెప్పేసి. సంగమ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో సూటిగా స్పష్టంగా మాట్లాడాలనుకుంటున్న మాట ఏమిటంటే, ఒక కార్యమును చేయాలనుకున్నప్పుడు ఖచ్చితమైన ప్రణాళిక, ఖచ్చితమైన దైవిక నడిపింపు అవసరం అని చెప్పేసి దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందన్నమాట. నంబర్ 1 ఖచ్చితమైన ప్రణాళిక, నంబర్ 2 దైవిక నడిపింపు. ఈ 2 ఉండాల్సిందే అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే ఈ 2 నువ్వు సమపాడుల్లో పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్తా ఉంటావో విశ్వాసములో, నేను చెప్తున్నానమ్మా, దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, వీళ్ళు మోయాబీలని హతమార్చడము, వీళ్ళు మోయాబీల మీద యుద్ధముకు వెళ్ళటము దేవుని చిత్తమే. 18వ వచన భాగం చదవండమ్మా. 18వ వచనం. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. ఆయన ఏంటంట? మోయాబీలను మీ చేతికి అప్పగించు. చూసారా, ఇక్కడ ఇంకొక మాట నేను మాట్లాడతానమ్మా. సమ్ టైమ్స్ నువ్వు దేవుని నడిపింపు ప్రకారమే వెళ్తావు, దేవుని యొక్క ఆలోచన ప్రకారమే వెళ్తావు. చాలా జాగ్రత్తగా వినండమ్మా. దేవుని నడిపింపు ప్రకారం వెళుతున్నావని, దేవుని ఆలోచన ప్రకారముగా ముందుకు వెళుతున్నావని చెప్పేసి నీ మార్గము సులువైన మార్గము ఉంటుంది అనుకోమాక. మోయాబీల్ని ఇజ్రాయేల్ చేతికి అప్పగించడము దేవుని యొక్క ప్రణాళికే. కానీ అయినప్పటికీ నీళ్లు అయిపోయినాయి, వారి మార్గము మధ్యలో కష్టమైపోయింది, ముందుకు వెళ్ళలేని పరిస్థితులకు వెళ్ళిపోయారు, సొమ్మసిల్లిపోయారు, స్పృహ తప్పిపోతున్నారు. ఇంకొక అడుగు కూడా ముందుకు వెళ్ళలేమని చెప్పేసి అరణ్యంలోనే ఆగిపోయారు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుని యొక్క చిత్తము కాదేమో, అందుకే మన ప్రయాణము మధ్యలో ఆగిపోయింది అనుకుంటారు. నో నో నో, ఐమ్ టెల్లింగ్ యు అమ్మా. కొన్నిసార్లు నువ్వు దేవుని ప్రకారముగా అడుగులు వేస్తున్నా సరే అపవాది ఇట్టి కార్యములు చేసి నీ ప్రయాణమును మధ్యలో ఆపే ప్రయత్నము చేస్తాడమ్మా. అపవాది నీ ఆలోచనలు వాడుకుంటాడు, లేదంటే అపవాది నీ ప్రక్కన వాళ్ళని వాడుకుంటాడు. ఏదో విధంగా ఇదిగో వాడు తన కార్యమును చేస్తాడు. ఏంటంటే నీ ప్రయాణమును మధ్యలోనే ఆపేసుకుంటాడు. మోయాబీలను హతమార్చి ఆ మోయాబు దేశ సంపదంతా దోచుకోవటము దేవుని యొక్క దృష్టిలో న్యాయమైనది, అది దేవుని చిత్తము. కానీ లుక్ ఎట్ వాట్ హ్యాపెండ్. ఏంటంటే ఎందుకు ఆగిపోయారు అంటే, సైన్యము మధ్యలో మేము రాము అని చెప్పి వెనక్కి వెళ్ళిపోలా. ఎందుకు ఆగిపోయారు అంటే, మోయాబీ సైన్యాన్ని చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోవటం వల్ల మధ్యలో ఆగిపోలా. ఎందుకు ఆగిపోయారు తెలుసా?
జస్ట్ నీళ్లు లేకపోవటం వల్ల వీళ్ళు వారి యొక్క ప్రయాణమును మధ్యలో ఆపేసుకున్నారు. అందుకే ఉదయకాల సమయంలో నేను మాట్లాడుతున్నానమ్మా. గ్రేటర్ గ్లోరీ, ఈ గ్రేటర్ గ్లోరీలో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఎటువంటి ఒక ఆశీర్వాదం అంటే, నీ తర్వాత పుట్టే 10 తరాలకి సరిపడే ఆశీర్వాదము నువ్వు అనుగ్రహించగలవు. హల్లెలూయా. పక్కన చెప్పండి మాట, నా తర్వాత పుట్టే 10 తరాలకి సరిపడే ఆశీర్వాదాన్ని నేను ఏర్పాటు చేయగలను అని చెప్పేసి. ఎందుకంటే అది నీ బలాధిక్యం వల్ల జరగదు కానమ్మా. నేను చెప్తున్నానమ్మా, దైవిక నడిపింపు ప్రకారం వెళ్ళామనుకున్నా, అబ్బా, నీ ముందరున్న వాళ్ళందరూ, మీ నాన్నగారో, మీ తాతలో, మీ ముత్తాతలో ఒక తరానికి సరిపడది చేసి ఇచ్చి వెళ్ళిపోయారేమో. బట్ దేవుని యొక్క కృపను పొందుకొని ఈ గ్రేటర్ గ్లోరీని కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ఒక తరానికి సరిపడే ఒక ఇల్లుని కట్టేసి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవమ్మా. 10 తరాలు కూర్చున్నా కానీ తరగని ఆశీర్వాదాన్ని ఇచ్చి నువ్వు దేవుని దగ్గరికి వెళతావు. హల్లెలూయా. అదే మానవుడి యొక్క జ్ఞానానికి దైవ జ్ఞానానికి ఉన్న వ్యత్యాసము, మానవుడి యొక్క కార్యానికి దేవుని కార్యానికి ఉన్న వ్యత్యాసం అదే. ఈ రోజున దేవుడు ఆ దైవ కార్యమును మీ జీవితంలో చేయాలనే ప్రతి సంవత్సరము ఏదో ఒక రకంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నా బలం మీద ఆధారపడండి, నా వైపు చూడండి, ఇదిగో నేను మిమ్మల్ని కొన్ని 100 మందికి, లేదా నేను మిమ్మల్ని మీ తర్వాత వచ్చే 10 తరాలకి ఒక దీవెనకరముగా నేను చేయాలనుకుంటున్నానని చెప్పేసి, దట్ ఈజ్ హౌ దేవుడు మీ పట్ల కలిగి ఉన్నాడు ప్రణాళిక. కానీ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడమ్మా, అపవాది ఏ విధంగా పని చేస్తాడో మాట్లాడుతున్నాడు ప్రభు. నువ్వు వెళుతున్న మార్గము దేవుని ప్రణాళిక, నువ్వు వెళుతున్న మార్గము దేవుని చిత్తమే, దేవుని నడిపింపు ప్రకారమే వెళుతున్నావేమో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ ప్రయాణము సులువుగా ఉంటుంది అనుకోమాక. ఖచ్చితంగా నీ ప్రయాణము మధ్యలోనే ఆగిపోవటానికి అపవాది పలు రకాలుగా వాడి కార్యమును చేస్తాడు. ఇదిగో ఆ రోజున ఆ 3 దేశాల ప్రజలకి, ఆ 3 దేశాల సైన్యానికి, ఆ 3 దేశాల రాజులకు నీళ్లు లేకుండా చేసేసాడు అపవాది అనేవాడు. జస్ట్ నీళ్లు లేకుండా చేసేసి వారి ప్రయాణమును మధ్యలోనే ఆపేసేటట్టుగా దేవుడు చేశాడు, అపవాది చేశాడు. మై గాడ్. ఓ హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. సో నెంబర్ 1, యెహోరాములాగా మనము తొందరపాటు చేయకూడదమ్మా. యెహోరాముకున్న తొందరపాటు ఏమిటంటే, సైన్యాన్ని వ్యూహపరుచుకున్నాడు కానీ సైన్యమునకు కావాల్సిన ఆహార వస్తువులు ఉన్నాయో లేవో చూసుకోవటంలో విఫలమైపోయాడమ్మా. ప్రతి ఒక్కరు నేను చెప్తున్నానమ్మా, నీకు పలానా గోల్ ఉండొచ్చేమో, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావేమో, ఒక స్థలము కొనుక్కోవాలనుకుంటున్నావేమో, ఒక పొలము కొనుక్కోవాలనుకుంటున్నావేమో, లేదంటే ఇంకొకటి ఫైనాన్షియల్ టార్గెట్స్ నువ్వు పెట్టుకున్నావేమో. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ అమ్మా, దేవుని నడిపింపు ఎంత జాగ్రత్తగా పొందుకుంటున్నావో అంతే జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుని వెళ్ళు. లేదంటే నీ తొందరపాటు తనంతో నువ్వు ఒక్కడవే నష్టపోవు, నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా శ్రమల్లో పెడతావు. ఇక్కడ ఇజ్రాయేలు రాజైన యెహోరాము తొందరపాటు ఎవరెవరిని శ్రమంలోకి పెట్టిందమ్మా? యెహోషాపాతుని శ్రమంలోకి పెట్టింది, ఏదోము రాజును కూడా పెట్టిందా లేదా? అనాలోచితంగా తొందరపాటుతోటి ముందు వెనక ఆలోచించకుండా మనం వేసే అడుగులు జాగ్రత్త. సంగమ అందరికీ నేను చెప్తున్నానమ్మా, మిమ్మల్ని ఒక్కళ్ళనే శ్రమంలోకి తీసుకుని వెళ్తాను అనుకోమాక. నీకు కొన్ని బంధాలు ఉన్నాయి, నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నీ కుటుంబ సభ్యులు కూడా దానికి ఎఫెక్ట్ అవుతారన్న విషయం జ్ఞాపకం చేసుకో. నువ్వు వివాహం చేసుకోవాలనుకుంటున్నా కానీ, లేదంటే ఒక ఉద్యోగం మారదాం అనుకుంటున్నా కానీ, లేదంటే ఒక వ్యాపారం ఆరంభిద్దాం అనుకుంటున్నా కానీ, లేదంటే పలానా పని ఇంక ముగించేద్దాం అనుకుంటున్నా కానీ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, గుర్తుపెట్టుకో, నువ్వు అనాథగా లేవు. నువ్వు ఒక్కడివే నష్టపోవటానికి, నువ్వు ఒక్కడివే ఇబ్బందులు పడటానికి నీకు కొన్ని బంధాలు ఉన్నాయి, కొన్ని బాంధవ్యాలు ఉన్నాయి. చేసేదేమో నువ్వు, నీతో పాటు వారు కూడా అనుభవిస్తారు. అందుకే ఉదయకాల సమయంలో ప్రభు జ్ఞానాన్ని మాట్లాడుతున్నాడు. ఏంటంటే, దైవిక నడిపింపు ఎంత అవసరమో ప్రణాళిక వేసుకోవటం కూడా అంతే అవసరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ప్రణాళిక లేకుండా నువ్వు దైవిక నడిపింపు ప్రకారముగా అడుగులు వేస్తున్నా సరే, ఇదిగో మధ్యలోనే ఇటువంటి పరిస్థితులు ఉంటాయమ్మా.
అపవాది ఆపివేస్తాడమ్మా. అయితే యెహోరాము అయితే తొందరపాటు గలవాడు, కానీ యెహోషాపాతు జ్ఞానము గలవాడమ్మా. మంచి సహవాసం, మంచి సహవాసం ఉండాలమ్మా ఖచ్చితంగా. ఇంకా చెప్పనమ్మా, నేను ఒక మాట చెప్పనమ్మా, ఇది ఇలాగే పెట్టేసేసి సంఘ సహవాసము చాలా అవసరం అంటాను. విశ్వాస ప్రయాణములో, విశ్వాస యాత్రలో నువ్వు ఒంటరిగా వెళుతున్నావేమో, మంచిదే, కానీ నీకు ఒక సంఘ సహవాసం ఉండాలమ్మా. ఎందుకంటే సంఘ సహవాసములో ఉంటున్నప్పుడు దేవుని యొక్క బలము నీకు అపరిమితముగా వస్తుంది. మీకా గ్రంథంకి వెళ్ళండమ్మా, ఒక మాట చూపిస్తానమ్మా. ఇది ఇలాగే పెట్టేసి మరలా ఇక్కడికి వద్దాము. మీకా గ్రంథము 5వ అధ్యాయంకి వెళ్ళండమ్మా. చదువునమ్మా, మొట్టమొదటి వచ్చిందన్నమ్మా 5వ అధ్యాయం. అయితే సమూహములుగా కూడుదానా, జాగ్రత్తగా వినమ్మా ఆ మాట. సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము. ఏంటంట? సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము. దేవుని మాట. సమూహములుగా కూడేది ఎవరు? దేవుని బిడ్డలమైన మనం. ఈ రోజున ఇక్కడ ఏం జరిగింది? సమూహముగా కూడమంటున్నాడు. ఎందుకు? చదవండమ్మా. శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. శత్రువు మన పట్టణము ముట్టడి వేయుచున్నాడు. వారు ఇశ్రాయేలీల న్యాయాధిపతిని చెంప మీద కొట్టుచున్నారు. కర్రతో చెంప మీద. చూసారా దేవుడు ఏమన్నాడంటే, సంఘముగా కూడుకునే వ్యక్తులారా, సంఘముగా కూడుకోండి. ఏంటంటే శత్రువు పట్టణం మీద ముట్టడి వేయించింది. దెర్ ఇస్ సంథింగ్ అమ్మా, దెర్ ఇస్ సంథింగ్ యాజ్ మనము సంఘముగా కూడుకోవటంలో ఒక మర్మం ఉందమ్మా. దో శత్రువు మన మీద దాడి చేస్తున్నా, మన కుటుంబాల మీద దాడి చేస్తున్నా, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు చూడమ్మా. శత్రువు మన పట్టణముల మీద ముట్టడి వేయించున్నారు. అయితే ఏం చేయాలి? పట్టణాలు విడిచి వెళ్ళిపోవాలా? నో. దేవుడు ఏమంటే సమూహముగా కూడుకోండి అంటున్నాడు. సమూహముగా కూడుకోండి అంటున్నాడు. 5వ వచనం చదవమ్మా. ఆయన సమాధానమునకు కారకుడగును. అయితే 4వ వచనం చదవాలమ్మా. ఆయన నిలిచి ఎందుకు సమూహములుగా కూడుకోమంటున్నాడంటే, ఇదిగో 4వ వచనంలో మాట్లాడుతున్న మాట్లాడమ్మా. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను. చూసారా, శత్రువు వచ్చి కుటుంబాల మీద దాడి చేస్తుంటే, శత్రువు వచ్చి పట్టణములను ముట్టడి వేస్తుంటే, శత్రువు వచ్చి విశ్వాసులను దాడి చేస్తుంటే, దేవుడు ఏమన్నాడంటే సమూహముగా కూడుకోండి, సంఘముగా కూడుకోండి అంటున్నాడు. ఎందుకు అంటే, ఇదిగో సంఘముగా కూడుకున్నప్పుడు ఆయన సంఘము మధ్యలో నిలబడతాడు. ఆయన యెహోవా బలమును పొందుకొని తన దేవుడైన యెహోవా నామ మహత్యము బట్టి తన మందను మేపుతాడు. కమ్ ఆన్, నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. ఇంకా గట్టిగా హల్లెలూయా. There is something, an unusual power while we form as a church. ఒక సంఘముగా మనం కూడుతున్నప్పుడు ఒక అసాధారణమైన శక్తి మనకు ఉంటుందమ్మా. ఈ ఉదయకాల సమయంలో నేను నిలబడలేదమ్మా, ఆయన నిలిచి తన మందను మేపుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో తన మందకి ఉదయకాల సమయంలో ఏమని మేత వేస్తున్నాడంటే, దైవిక నడిపింపు ఎంత అవసరమో ప్రణాళిక కూడా అంతే అవసరం అంటున్నాడు. తొందరపాటు వద్దంటున్నాడు దేవుడు. అర్థమవుతున్నాయి మీకు ఆ మాటలు? ఆయన నిలిచి యెహోవా బలము పొందుకుంటాడంట. తన దేవుడిని యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపుతాడంట. సంఘముగా కూడుకున్నప్పుడు కాగా వారు ఏం చేస్తారంట? నిలుతురు. శత్రువు ముట్టడి వేసిన వారు నిలబడతారు. ఆయన భూమి అంతరం వరకు ప్రబలుడగును. చూసారా, నువ్వు నిలబడగలవమ్మా. ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు కూలిపోవు, ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు అడుగంటిపోవు, ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు కూలబడిపోవు. కానీ ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి శత్రువు ముట్టడి వేసినా నువ్వు లేచి నిలబడగలవు. ఆమేన్. నిన్ను స్థిరపరచువాడు ఆయనే, నిన్ను బలపరచువాడు ఆయనే. హల్లెలూయా. కమ్ ఆన్, కమ్ ఆన్, గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. అందుకే సంఘానికి రావాలి. అందుకే సంఘముగా కూడుకోవటం చాలా అవసరము. ఎందుకంటే సంఘములో ఆయన నిలబడతాడు, సంఘములో ఆయన తన మందను మేపుకుంటాడమ్మా.
ఈ ఉదయకాల సమయంలో నీకు తెలియటం లేదేమో, నువ్వు ఇక్కడ కూర్చున్నావేమో, NEPR మాట్లాడుతున్నాడు అనుకున్నావేమో, లేదంటే మా అన్న మాట్లాడుకుంటున్నాడేమో, లేదంటే మా పాస్టర్ గారు మాట్లాడుతున్నాడేమో అని అనుకుంటున్నాము. నో 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 ఐఎమ్ టెల్లింగ్ అమ్మా, ఈ ఉదయకాల సమయంలో నీకు కావాల్సింది దేవుడే నీకు అనుగ్రహిస్తున్నాడమ్మా. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ ఆత్మ మండుతుంది ఉదయకాల సమయంలో. సో ఇప్పుడు వెళ్ళిపోండమ్మా, 2వ రాజుల గ్రంథంకి వెళ్ళిపోండమ్మా. 10వ వచనం చదువుదామమ్మా. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదవండమ్మా. ఇశ్రాయేలు రాజు కటకట ముగ్గురు రాజులమైన మనలను మోయాబీయుల చేతికి అప్పగింపవలనని యెహోవా మనలను పిలిచెననగా చూసా, తొందరపాటుతో దేవుడి మీద దోసేయటము. బయలుదేరింది వీళ్ళు, దేవుని అడగకుండా బయలుదేరారు, దేవుని యోచన అడగకుండా బయలుదేరారు. బయలుదేరిన వీళ్ళు మళ్ళీ ఎవరి మీద తోస్తున్నారు? దేవుని మీద తోస్తున్నారు. సంగమా, ఒకవేళ ఈ రోజున నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో జరుగుతున్న దానిని బట్టి నువ్వు దేవుని నిందిస్తున్నట్లయితే నేను అంటున్నానమ్మా, నువ్వు యెహోరాములాగా రూపాంతరం చెందావు. కానీ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు యెహోరాముగా ఉండటానికి పిలువబడలేదు, నువ్వు యెహోషాపాతుగా ఉండటానికి పిలువబడ్డావు. నువ్వు తొందరపాటుతో మాట్లాడటానికి పిలువబడలేదు, కానీ జ్ఞానము కలిగి ఆ పరిస్థితుల్లోంచి నీ ఒక్కడివే కాదు కానీ నీతో పాటు నీ వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొని రావడానికి నువ్వు పిలువబడ్డావమ్మా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట టు సంబడి, ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు బలమును పొందుకోబోతున్నావు, నీతో పాటు నీ వాళ్ళనందరినీ కూడా నీవున్న ఆ పరిస్థితుల్లోంచి బయటికి తీసుకొని రాబోతున్నావమ్మా. యు ఆర్ వాకింగ్ అవుట్ ఆఫ్ యువర్ పావర్టీ. ఆ పేదరికంలోంచి నువ్వు బయటకు వస్తున్నావు, ఆ రుణములోంచి నువ్వు బయటకు వస్తున్నావు, ఆ అవమానములోంచి బయటకు వస్తున్నావు. ఇప్పుడు నీకు ఉన్న ఆ జీతములో ఆదాయంలోంచి నువ్వు బయటకు వచ్చి మరి ఘనముగా ఆశీర్వదించబడబోతున్నావు. ఇక బిగ్గరగా కమాన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్కన చూసి చెప్పండి అమ్మా, మనము మన పరిస్థితుల్లోంచి బయటికి రాబోతున్నాము అని చెప్పండి. ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళి కూడా నీ వాళ్ళకి చెప్పాల్సినట్టు తెలుసా, మీ ఇంట్లో వాళ్ళని తట్టి లేపి, ఈరోజు నువ్వు చర్చికి రాలేదు కానీ ఇదిగో, కానీ మీకు ఒక విషయం చెప్తాను, మనము మన పరిస్థితుల్లోంచి బయటికి రాబోతున్నామని చెప్పండి అంతే. ఒకవేళ నువ్వు ఇంటికి వెళ్ళాక మీ వాళ్ళు నిద్రపోతా కనపడ్డారు అనుకున్నా, ఏం చేయాలి? తట్టి లేపాలా? తట్టి లేపకూడదు, మీకే బాగా తెలుసు. ఏంటా మాట? నీ అబ్బా అది కూడా సున్నితంగా వద్దు, కొట్టిలే అసలు అంటే బంగారం అంటే అయితే కొట్టి లేపాలంతే. బట్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఇన్ మై స్పిరిట్. నా ఆత్మలో నేను అనుభూతి చెందుతుంది ఏంటంటే, ఎవరో వారికి ఉన్న కట్లు బంధకాలను తెంచుకొని బయటకు వస్తున్నట్టు కనపడుతున్నాం మనం. సంబడి, యు ఆర్ వాకింగ్ అవుట్ ఆఫ్ యువర్ పావర్టీ. నీ పేదరికం అనే సంఖ్యలోంచి నువ్వు బయటకు వస్తున్నావు, రుణాలు అన్న సంఖ్యలోంచి బయటకు వస్తున్నావు, తక్కువ లేమిలో బ్రతికే ఆ యొక్క ఆర్థిక పరిస్థితుల నుంచి నువ్వు బయటకు వస్తున్నావా? చదవనమ్మా. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగెను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, చూడండి ఇక్కడ ఇంకో మరలా చదవనమ్మా, 11వ వచనమా. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగెను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకుననేను. చాలండి. ఏంటట ఇక్కడ పరిస్థితి ఏంటంటే, వీళ్ళు చేతులారా వీళ్ళు శ్రమంలోకి వెళ్ళారమ్మా. వీళ్ళొక్కలే, ఈ యెహోరాము ఒక్కడు పోవటంలా. యెహోరాము ఎవరిని తీసుకుని పోయాడు? యెహోషాపాతుని తీసుకుపోయాడు. యోధారా ఉంటారు కొంతమంది, అసలు కొంతమంది ఉంటారమ్మా, వాడు మునిగిన జాలక అసలు కొంతమంది ఉంటారు, వీడికి మునుగుతున్నావు అని అర్థమైంది. వీడికి ఏమిటంటే, మనం ఒక్కడిని ఎందుకు,
పక్కన కూడా ముంచుతాం. ఆ మునిగిన తర్వాత మళ్ళీ ఎక్కడ నువ్వేమని అంటావేమో అని చెప్పేసి దేవుడు ఎందుకు మనల్ని ఇట్లా శోధిస్తున్నాడు? దేవుడు శోధిస్తున్నాడా? శోధకుడు అసలు నువ్వే. మిమ్మల్ని అందరినీ ఆ శోధకుల లిస్ట్ నుంచి బయటికి తీసుకుని వస్తున్నానమ్మా. కమాన్ కమాన్ కమాన్, బై ద అనాయింటింగ్, దేవుడు నాకు ఇచ్చిన అభిషేకంతో. హల్లెలూయా హల్లెలూయా. ఆ 2 వచనాల దేవుడు నాతో చాలా మాట్లాడాడమ్మా. నంబర్ 1, చేతులారా దేవుని దగ్గర సంప్రదింపులు చేయకుండా, దేవుని నడిపింపు తెలుసుకోకుండా, ఒక ప్రణాళిక వేసుకోకుండా, చేతులారా మనం మునగటం కాకుండా పక్కనోళ్ళు కూడా ముంచేసినా సరే ఇంకా నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు. ఇంకా నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ ఉదయకాల సమయం నాకు తెలియదమ్మా, మరి ఎవరికి మాట ప్రోత్సాహకరంగా ఉంటుందో నాకు తెలియదు కానమ్మా. ఒకవేళ నువ్వు ఉన్న ఈ పరిస్థితి అది చేతులారా నువ్వు చేసుకున్న పరిస్థితి ఏమో, అది చేతులారా అజ్ఞానంతోటి, అవివేకముతోటి, తొందరపాటుతోటి నువ్వు కొన్ని పనులు చేయటం వల్ల నీవు అప్పుల పాలైపోయావేమో, నీ కుటుంబము ఆర్థిక పరిస్థితి కిందకి వెళ్ళిపోయిందేమో. బట్ ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఏమంటున్నాడంటే, నీ కర్మ నువ్వు ఏడూరు అనటంలా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నా వైపు తిరుగు, నేను నిన్ను పైకి లేవనెత్తుతా అంటున్నాడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. మనము చేతులారా మనం చేసుకుని కూడా ఆయన దగ్గరికి వెళితే ఆయన ఏమంటున్నాడంటే, నేను సహాయం చేస్తా అంటున్నాడు. పక్కన వాళ్ళకి చెప్పు, మనం ఇంకా ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు అంట అని చెప్పండి పక్కన వాళ్ళకి. చదవమ్మా, మరలా చదవమ్మా. 11 వచ్చి మరలా చదవమ్మా. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన అదేంటి, ఏలియా సేవకుడైన ఎలీషా అని చెప్పొచ్చుగా. కానీ ఏమని ఇంట్రడక్షన్ ఇస్తున్నారంటే, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన. వీళ్ళకి అవసరం ఏంటి? వీళ్ళకి ఏం అవసరం? నీళ్లు. ఎవరి గురించి దేవుడు బయలుపరుస్తున్నాడు? నీళ్లు పోసే వ్యక్తి గురించే బయలుపరుస్తున్నాడు దేవుడు. లుక్ ఎట్ దట్. నాకు ఆ ఇంట్రడక్షన్ భలే నచ్చిందమ్మా. పెద్ద గొప్ప ఇంట్రడక్షన్ లేదు. ఏలియా తర్వాత ఏలియా స్థానంలో నిలబడిన ప్రవక్త అయిన ఎలీషా అనలా, అతడి పరిచర్యను గుర్తిస్తున్నాడు దేవుడు. అతడు ఏం చేశాడంటే, ఏలియా బ్రతికిన దినములన్నిట అతడు ఏం చేశాడు తెలుసా? నీళ్లు పోయటం. ఆ నీళ్లు పోసే ఒక చిన్న పరిచర్య కోసము అతడు తన తండ్రిని విడిచిపెట్టేశాడు. ఎలీషా అతడు తన తల్లిని విడిచిపెట్టేశాడు. ఒకసారి వెళ్తారా? ఎలీషా రెఫరెన్స్లు చూపించండి ఒకసారి. ఏలియా దుప్పటి వేశాడు ఎలీషా మీద. అతడు పొలంలో దున్నుకుంటా ఉంటాడు. 12 అరకల. తొందరగా 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనము తొందరగా. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చెరగొనిపోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి
అతనిని సెలవడుగగా, చూడండి ఏమైంది చూడమ్మా, 12 అరకల ఎడ్ల చేత తన పొలాన్ని దున్నుకునే ఒక గొప్ప శ్రీమంతుడు ఎలీషా. పైగా ఇతనికి ఒక తండ్రి ఉన్నాడు, ఇతనికి ఒక తల్లి ఉన్నది, ఇతనికి ఒక కుటుంబం ఉంది. ఆ రోజున ఏలియా వెళ్ళిపోతూ దుప్పటి మీద వేశాడు అతనికి పరిచర్య చేయడం కోసం. దేనికో ఏమంత గొప్ప పరిచర్య చేశాడమ్మా అంటే, ఏ రోజు పాటలు పాడలా, ఏ రోజు ఏలియా కంటే ముందు వెళ్ళిపోయి అరేంజ్మెంట్స్ అని చేసుకోవాలా, ఏ రోజు ఏలియా లేకపోతే ఏలియా స్థానంలో నిలబడి వర్తమానములో దాన్ని ప్రవచనాలు చెప్పలేదు. ఏలియా బ్రతుకునే దినములన్నిట దాదాపు ఏలియాకి ఎలీషా ఎంతకాలము పరిచర్య చేశాడంటే 20 సంవత్సరాల పైబడే పరిచర్య చేశాడు. అతడు చేసిన పరిచర్య ఏంటి అంటే, ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తా ఉండేవాడు. ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తా ఉండేవాడు. ఉదయం భోజనం చేస్తున్నప్పుడు, మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు, సాయంత్రం భోజనం చేస్తున్నప్పుడు ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తా ఉన్నాడు. ఒకానొక దినమున అతన్ని జనాలు ఎట్లా గుర్తిస్తున్నారంటే, షాపాతు కుమారుడైన ఎలీషా అని చెప్పటం ఆపేసేసి ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా అంటున్నారు. అని దేవుడు ఉదయకాల సమయంలో నాతో మాట్లాడిన మాట మీతో మాట్లాడతానమ్మా. చాలా జాగ్రత్తగా వినండమ్మా. నీవు దేవునికి కానీ, నీవు దైవ సేవకునికి కానీ నువ్వు చేస్తున్న పరిచర్య ఏమిటో నాకు తెలియదమ్మా, నీకే బాగా తెలుసు. అది చిన్న పరిచర్య అవ్వచ్చు, అది పెద్ద పరిచర్య అవ్వచ్చు. కానీ ఎప్పుడైతే నీవు చేస్తున్న ఆ పరిచర్యలో నీవు నమ్మకత్వాన్ని కనపరుస్తూ ఎడబాయకుండా ఆ పరిచర్యలో ఉంటావో, నీ యొక్క స్థితి మొదట కొద్దిగా ఉండిన తుదకు మహా అభివృద్ధి చెందుతావమ్మా. ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు ఆ తర్వాత 3 దేశాల రాజులకి ఆశీర్వాదకరంగా మారాడమ్మా. మీకు అర్థమైంది ఆ మాట? మీకు అర్థమైనట్లేదు, మరలా చెప్తున్నానమ్మా. ఒక్క వ్యక్తి మీద నీళ్లు పోస్తూ వచ్చేవాడు అంతే, పెద్ద పరిచయం లేదు. ప్రవక్తల స్కూల్లో కూడా జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఏలియాకి చాలామంది ప్రవక్తలు ఉన్నారు. గిల్గాలులో 50 మంది ఉన్నారు, యోర్దానులో 50 మంది ఉన్నారు. ఇంకా 2 ప్రాంతాలు ఉంటాయి ఆ 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో. ఒక్కొక్క ప్రాంతంలో 50 మంది శిష్యులు ఉన్నారు. వీళ్ళందరూ ప్రవక్తలుగా తయారు చేయబడటం కోసం అక్కడ ఉంటున్నారు. కానీ ఎలీషా మాత్రము ఏ రోజు ఆ ప్రవక్తల మధ్యలో కూర్చొని ఇతడు నేర్చుకున్నట్టు బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు. కానీ ఇతడి పరిచర్య మాత్రం ఒకటే బైబిల్ గ్రంథంలో చెప్తుంది, ఏంటంటే ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ వచ్చాడంతే. బట్ ఆ పరిచర్య ఎంత నమ్మకంగా చేశాడంటేనమ్మా, ఒక వ్యక్తికి నీళ్లు పోసేవాడు ఆ తర్వాత 3 దేశాల రాజులకు దీవెనకరంగా మారాడమ్మా. ఆ 3 దేశాల రాజులు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే, ఆ ప్రవక్తల స్కూల్స్లో ఉన్న ఏ శిష్యుల దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజున ఎలీషా ఇంటి ముందర 3 పెద్ద రథాలు ఆగాయి. 1000 మంది సైన్యం నిలబడ్డది ఎలీషా ఇంటి ముందర. 1000 మంది ప్రజలు నిలబడ్డారు ఎలీషా ఇంటి ముందర. ఎలీషా తన ఇంటి వాకిట్లోంచి బయటకు వచ్చి చూడంగానే కొన్ని 1000 మంది కనపడ్డారు. ఆ 1000 మంది అడుగుతున్న మాట ఏమిటో తెలుసా? మాకు నీళ్ళు అయిపోయాయి అని చెప్పేసి. ఎవర్రా మీరంటే, నేను యెహోరాము ఇజ్రాయేలు రాజుని అన్నాడు. ఇంకొక వ్యక్తి అన్నాడు, నేను యెహోషాపాతు యూదా రాజు అన్నాడు. ఇంకొక వ్యక్తి అన్నాడు, నేను ఏదోము రాజుని అన్నాడు. ఎందుకు నా దగ్గరకు వచ్చారంటే, నీ గురించి ఇక్కడ ఒక వ్యక్తి చెప్పాడు, ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడవి, ఈ రోజున అదే నీళ్లు మాకు అనుగ్రహించు అన్నాడు. కమ్ ఆన్ నౌ, గివ్ గాడ్ సర్ప్రైజ్. హల్లెలూయా టు సంబడి. అమ్మ నేను చెప్తున్నానమ్మా, ఇక్కడ మీరు చేస్తున్న పరిచర్యను మీరు రానున్న రోజుల్లో దేశ ప్రధానుల ఎదుట నిలబెట్టబోతుందమ్మా. టు ఆల్ ద మినిస్టర్స్, ప్రతి ఒక్క పరిచారకుడికి, ప్రతి ఒక్క పరిచారకురాలకు నేను చెప్తున్నానమ్మా, కమ్ ఆన్, గెట్ రెడీ. రాజుల ముందర నిలబడబోతున్నారు, ప్రధానుల ముందు నిలబడబోతున్నారు. నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను గొప్పవారి ఎదుటకు తీసుకుని వెళ్ళబోతున్నాడు రానున్న రోజుల్లో. కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్. దిస్ ఈజ్ మై గాడ్ హూమ్ ఐ సర్వ్. నేను సేవించే దేవుడు తన సేవకులను రాజులకు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు, ప్రధానులకు ఆశీర్వాదకరంగా నిలబెడతాడమ్మా, దేశములకు ఆశీర్వాదకరంగా నిలబెడతాడమ్మా. కమ్ ఆన్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ పరిచర్య గురించి ఆలోచించమాకమ్మా. అమ్మో, నేను పాస్టర్ గారు కేవలం మైక్ ఇచ్చేవాడినేమో, అమ్మో నేను ఈ చర్చిలో అషర్గా ఉంటున్నానేమో, నేను కేవలము లేదంటే నీళ్లు పోసేవాడినేమో, లేదంటే నేను కేవలము బైబిల్ మోసేవాడినేమో, లేదంటే నేను కేవలము ఇదిగో అక్కడ నిలబడి అంతే ఉండేవాడినేమో, నాది పెద్ద గుర్తింపు లేదు, నాది పెద్ద గుర్తించదగిన పరిస్థితి కాదు అని అనుకుంటున్నావేమో. ఆ రోజున ఎలీషా అలా ఎన్నిసార్లు అనుకున్నాడో. ఆ ప్రవక్తల స్కూల్స్కి ఏలియాతో పాటు వెళ్తున్న ప్రతిసారి గిల్గాల్కి వెళ్ళినప్పుడు 50 మంది కలిశారు. ఏ రోజు వీళ్ళు ఒక్కడుగా నేను లేనే. ఆ తర్వాత యోర్దానికి వెళ్ళారు, ఆ తర్వాత బేతేలికి వెళ్ళారు, ఆ తర్వాత ఎరుకోకు వెళ్ళారు. 4 బ్రాంచులకు వెళ్ళాడు. ఆ 4 బ్రాంచుల్లో ఎంతోమంది సేవకులను చూశాడు. ఏ రోజు వీళ్ళతో పాటు నేను లేనేంటి, ఏ రోజు సేవకుడు నాకు ఒక అధ్యాయం కూడా చెప్పలేదే, ఏ రోజు సేవకుడు నాకు ఎట్లా ప్రవచించాలో కూడా చెప్పలేదేంటి, ఈ 20 ఏళ్లలో నేను చేసింది ఏంటయ్యా అంటే చేతుల మీద నీళ్లు పోయటమే కదా అని అనుకున్నాడేమో బహుశా. అలానే ప్రభు చెంతకు వెళ్ళిపడి తన దైవజనుడు అయిన ఏలియా ఆ తర్వాత ఒక రోజున తాను ఉంటున్న ఆ వీధికి గుర్రాల శబ్దాలు, రథముల శబ్దాలు వినపడుతున్నాయి. ఆ వీధిలో ఉన్న మిగతా ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఏంటి రాజులు వస్తున్నారు, ఏంటి ఇంత గొప్ప సైన్యం వస్తుంది, ఏంటి ఇంత విస్తారమైన ప్రజలు వస్తున్నారు, ఎవరి కోసం వస్తున్నారు, ఎప్పుడు లేదు కదా ఇటువంటి ఒక పరిస్థితి అని అందరూ ఆశ్చర్యపడుతుంటే, ఆ రథాలు, ఆ గుర్రాలు, ఆ సైన్యము, ఆ రాజులందరూ ఒక ఇంటి దగ్గర ఆగారమ్మా. ఆ ఇల్లు ఎవరిదో కాదు. అతని గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచి వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా. దేవుడు తనకు పరిచర్య చేసిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదమ్మా. ఘనత మన స్వాస్థ్యమైనది, అంతే. ఆమేన్. నీ సంగతి ఏమో తెలియదు కానమ్మా, ఈ మాట నీకు ఎలా వెళుతుందో నాకు తెలియదు కానమ్మా, నాకు మాత్రం ఈ మాట ఎట్లాగుందంటే నా రోమాలు నిక్కబొడుస్తున్నాయి, నా లోపల ఉన్న నా అంతరంగ పురుషుడు ఎగిరి డ్యాన్స్ వేస్తున్నాడంట. నేనైతే ఎందుకంటే పరిచర్య పెద్దదా చిన్నదా కాదు, పరిచర్య చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. ఆ పరిచర్య చేసిన వాడిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడం. దిస్ ఈస్ ద గాడ్ హూ వి సర్వ్. మనము సేవిస్తున్న దేవుడు ఇటువంటి దేవుడై ఉన్నాడు. తనకు సేవకులుగా ఉన్న వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఘనతను వారికి అనుగ్రహిస్తాడు. ఎటువంటి ఘనత అంటే వారి కోసము రాజులు వస్తారమ్మా, వారి కోసం రాజులు వస్తారు. మే యూ రిసీవ్ ఏ ఫోన్ కాల్. నీకు ఒక ఫోన్ కాల్ రావాలి రానున్న రోజుల్లో. ఏంటంటే సో పలానా సీఎం ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము, పాస్టర్ గారు ఉన్నారా, లేదంటే పలానా వ్యక్తి ఉన్నాడా అని అటువంటి ఫోన్ కాల్స్ నీ యొద్దకు వచ్చును గాక. ఆ రోజు ఉదయమే అందరిళ్లలో పాల ప్యాకెట్లు పడ్డాయి, అందరిళ్లలో న్యూస్ పేపర్లు పడ్డాయి, కానీ నీ ఇంటికి మాత్రం ఒక క్యాన్వాయ్ వచ్చును గాక. ఆ క్యాన్వాయ్లోకి నువ్వు ఎక్కుదువు గాక. ఆ క్యాన్వాయ్ నేరుగా నువ్వు ఎప్పుడు వెళ్ళని ఆ మార్గంలోనికి తీసుకుని వెళ్ళును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా దేవుడే మన దేవుడే ఉన్నాడు, అంతే. టు ఆల్ ద మినిస్ట్రీస్ అమ్మా, నేను ప్రతి ఒక్క పరిచారకుడికి చెప్తున్నాను, ప్రతి ఒక్క పరిచారకులకు చెప్తున్నానమ్మా, నువ్వు ఇక్కడ చేస్తున్న పరిచర్య నువ్వు నమ్మకంగా చేయి. నేను చెప్తున్నానమ్మా, రానున్న రోజుల్లో నీ ఇంటికి వచ్చేవారు, నిన్ను దర్శించేవారు మామూలు కాదమ్మా, మామూలు కాదు. రాజులు వస్తారు, ప్రధానులు వస్తారు, గొప్పవారి ఎదుట దేవుడు నిన్ను నిలబెడతాడమ్మా. అర్థమవుతుంది ఆ మాట? ఒకడికి నీళ్లు పోస్తూ వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు పోసాడమ్మా? 20 సంవత్సరాలు పోసాడు. చేసింది ఎలా ఏంటంటే 20 సంవత్సరాల్లో అందరే నీళ్లు పోసేవాడా అనగానే జగ్గు పట్టుకుని పరిగెత్తాడు ఎలీషా. ఈ మధ్యలో ఎంతోమంది చెప్పుంటారు, అరే బాబు నీకున్న ఆస్తి ఏందిరా, 12 అరకలు ఒకేసారి దుక్కి దున్నే అంత పెద్ద పొలం, మీ నాన్న మామూలైన కాదు, షాపాత్ అంట, అసలు అటువంటి వాడివి నువ్వేంది ఈ జగ్గు పట్టుకుని వెళ్ళటం. ఎంతోమంది ఎన్నో రకాలుగా అతడిని తన ప్రయాణం నుంచి బయటికి తీసుకుని రావడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుంటాయి, కానీ ఏ రోజు విడిచిపెట్టల. ఒకానొక టైంలో దైవజనుడైన ఏలియానే చెప్పాడు, యెహోవా నన్ను ఎరుకోకు వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడ ఆగిపో, ఇంక నన్ను వెంబడించడానికి వీలేదన్నాడు. ఆ తర్వాత బేతేలికి వెళ్ళమంటున్నాడు,
ఆ తర్వాత యొర్దానుకు వెళ్ళమంటున్నాడు, ఆ తర్వాత గిల్గాలకు వెళ్ళమంటున్నాడు. ఈ ఏ ప్లేసెస్కి నీకు ఇన్విటేషన్ లేదు, నువ్వు ఇక్కడ ఆగిపో, నువ్వు ఇక్కడ ఆగిపో అంటే లేదు 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 లేదు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువను. నేను అనుకుంటానమ్మా, ఏలియాతో పాటు ఎలీషా వెళ్తా ఉన్నాడు. ప్రతిసారి ఎలీషాకున్న సామాన్లల్లా ఒకటే, ఒక గ్లాసు, వాటర్ బాటిల్ లేదు ఆ రోజుల్లో, ఒక నీళ్ల తిత్తి, ఇదే అతని సామాన్. ఇది పట్టుకుని వెళ్ళేవాడు అంతే. ఏంద్రా నేను ఏం చేస్తున్నా, పాస్టర్ గారి దగ్గర నీళ్ళు పోయాలి నేను పాస్టర్ గారికి. ఆయనకి దాహం అయినప్పుడల్లా మంచి నీళ్ళు ఇవ్వాలి, ఆయన తిన్న తర్వాత చేయగడుకొని నీళ్ళు ఇవ్వాలి. ఇదే నా డ్యూటీ, ఇదే. వా, ఒకడికి నీళ్లు పోసేవాడు, ఆ తర్వాత 3 దేశాలకి నీళ్లు పోసాడమ్మా. 3 దేశాలకి నీళ్లు పోసాడమ్మా. 3 నేషన్స్. మనము ఆరాధించే దేవుడు, మనం సేవించే దేవుడమ్మా. నేను అంటున్నానమ్మా, నువ్వు ఎన్నడూ కల్లో కూడా ఊహించని వ్యక్తుల దగ్గరికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడమ్మా. నువ్వు ఆ ఫోన్ కాల్ వినిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోవటం ఒకటి మాత్రం ఖచ్చితంగా జరిగిద్ది అంట నేనైతే. లేదా ప్రాంకా అంటారు, ఖచ్చితంగా అంటారు. బట్ నేను చెప్తున్నానమ్మా, ఇది మన స్వాస్యము అంతే. చదువునా 12 చదువునమ్మా. యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకున నేను. యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకి దొరుకుద్ది అని చెప్పి నమ్మాడంటే. ఎందుకంటే ఈ యెహోషాపాతుకు ఒక జ్ఞానం ఉంది. ఒక సేవకుడికి నీళ్ళు ఇచ్చేవాడు మనకెందుకు నీళ్ళు ఇవ్వడు? మన అవసరం ఏంటి ఇప్పుడు? నీళ్ల కొరత మనకున్నది, మనకు కావాల్సింది ఏంటి? నీళ్లు. సరి అయిన వ్యక్తి దగ్గరికి వెళ్తున్నామని చెప్పేసి ఒక యెహోరామేమో అరణ్యంలోకి తీసుకుని వెళితే, ఈ యెహోషాపాతేమో ఆశీర్వాదంలోకి తీసుకుని వెళ్ళాడమ్మా. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు యెహోరాము స్థానంలో ఉన్నా సరే, దేవుడి ఉదయకాల సమయంలో ఈ వర్తమానం ద్వారా నిన్ను యెహోషాపాతు అభిషేకంలోకి తీసుకుని వెళ్ళబోతున్నాడమ్మా. కమాన్ కమాన్, be filled with the wisdom of Jehoshaphat. యెహోషాపాతు జ్ఞానము చేత మీరు నింపబడుదురు గాక. యెహోరాము ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంటే అరణ్యములోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ వారికి ఎదురైంది ఏంటంటే నీళ్ల కొరత. కానీ యెహోషాపాతు ఇంకా అప్పటి నుంచి తను టేక్ ఓవర్ తీసుకున్నాడు. ఏమన్నాడంటే, ఇతని ద్వారా మనకి ఆశీర్వాదం దొరికింది, పదండి అని చెప్పేసి మిగతా వారిని అందరు తీసుకుని వెళ్ళాడు. ఒకడేమో లేమిలోకి తీసుకుని వెళ్ళాడు, మరి ఒకడేమో ఆశీర్వాదంలోకి తీసుకుని వెళ్ళాడమ్మా. నేను అంటున్నానమ్మా, నీవు ఇప్పుడు అనుభవిస్తున్న లేమి, నీవు ఇప్పుడు అనుభవిస్తున్న రుణములు, నీవు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ యొక్క స్థితి ఏదైతే ఉందో, అది ఎవరి ద్వారా నీ జీవితంలోకి వచ్చిందో నాకు తెలీదు, ఎవరి ద్వారా నీ కుటుంబంలోకి వచ్చిందో నాకు తెలియదమ్మా. బట్ ఈ ఉదయకాల సమయంలో నీ ద్వారా నీ కుటుంబము, నీ తర్వాత పుట్టే 10 తరాలు ఆశీర్వాదంలోనికి వెళ్ళబోతున్నాయి అంటాను నేనైతే. కమాన్, నువ్వు బాధపడినా పర్లేదమ్మా. ఈ మాట అంటానమ్మా, ఒకవేళ నీ తండ్రి యెహోరాములాగా నిన్ను లేమిలోకి తీసుకుని వెళ్ళాడేమో, ఒకవేళ నీ తాత యెహోరాములాగా నిన్ను శాపంలోకి తీసుకుని వెళ్ళాడేమో, ఒకవేళ నీ ముత్తాతలు యెహోరాములాగా మిమ్మల్ని ఇదిగో లేమి గల పరిస్థితులకు తీసుకుని వెళ్ళాడేమో. బట్ ఈ ఉదయకాల సమయంలో నీ వంశాన్ని దేవుడు చూశాడు, నీ కుటుంబాన్ని దేవుడు చూశాడు. యెహోషాపాతులాగా దేవుడిని లేవనెత్తబోతున్నాడమ్మా. యెహోషాపాతులాగా దేవుడిని లేవనెత్తబోతున్నాడు. మరలా చెప్తున్నానమ్మా, యెహోషాపాతులాగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఇంకా గట్టిగా, యెహోషాపాతులాగా దేవుడు నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. అండ్ మీరొక్కరే కాదు, మీతో పాటు మీ కుటుంబముల యొక్క దిశ దశ మీరు మార్చివేయబోతున్నారమ్మా. ఎలా పాస్టర్ గారంటే నాకు తెలీదు, ఎప్పుడు పాస్టర్ గారంటే నాకు తెలీదు, నాకు తెలిసిందలా ఒకటే. బట్ నీవు మాత్రం నీ కుటుంబం యొక్క చరిత్రను మరలా రాయబోతున్న మాట మాత్రం నేను చెప్తానమ్మా. నేను ఇదే ప్రవచిస్తాను నీ మీద. నీ కుటుంబం యొక్క చరిత్రను నువ్వు మరలా మార్చివేయబోతున్నావు. నీ తర్వాత నీ కుటుంబంలో ఎవ్వరు రుణముల్లో ఉండరమ్మా. సరిగ్గా అనలేదనుకుంటా. మరలా ఇటువైపు వాళ్ళకి చెప్తానమ్మా. ఎందుకంటే ఇటువైపు వాళ్ళు చక్కగా పిల్లల్ని ఆడించుకుంటున్నారు, చక్కగా ముందు వాళ్ళని వెనకాలను చూసుకుంటున్నారు. అందుకే సరే ఇటువైపు వాళ్ళకే చెప్తానమ్మా, మీ తర్వాత మీ కుటుంబంలో ఎవ్వరు రుణము చెయ్యరు. పక్కన చెప్పు, నేను యెహోషాపాతుని ఈ రోజు నుంచి అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
చదువు నాన్న, త్వరగా చదివి ముగించు. ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఏదోము రాజును అతని యొద్దకు పోగా ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి? నీ తల్లిదండ్రులు ఉంచుకొని నా ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పెను. 16వ వచనం చదువుదామా, లేదు 15వ వచనం చదవండి అమ్మా. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాయిద్యము ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రావుటకు ఈ లోయ నీళ్లతో నిండును. అసలు చూసారా, అసలు మన దేవుడు ఎట్లాంటి దేవుడు అమ్మా? ఏమంటాడంటే, నీళ్లు కావాలి కదా, గాలి రాకపోయినా వర్షం రాకపోయినా లోయంత నీళ్లతో నింపుతాను. అసలు మై గాడ్, అసలు ఎట్లా చేస్తాడు? ఏ దిక్కు నుండి సహాయం వస్తుంది, ఏ దిక్కు నుండి నీళ్ళు వస్తాయో తెలీదు, కానీ నీళ్ళు మాత్రం వస్తాయి అంతే. కొంతమంది ఏంటంటే భలేవాళ్ళు ఉంటారు, దేవుడు సహాయం చేస్తాడంటే అది పట్టుకోరు. ఎలా సహాయం చేస్తాడు? మా పెదనాన్న వస్తాడా, మా మామయ్య వస్తాడా, మా అత్త వస్తుందా, మా బామ్మర్ది వస్తాడా, ఎట్లా వస్తారు అంటే వీళ్ళకన్నీ చెప్పాలి ముందు. వీళ్ళు కనుక్కునే క్రమంలోనే అవిశ్వాసంలోకి వెళ్ళిపోతారు, అద్భుతం జరగదమ్మా. యోదే కాలసం నేను చెప్తున్నానమ్మా, ఎనాలిసిస్ బ్రింగ్స్ పారాలిసిస్ అంతే. మీకు అర్థమైనట్లేదు ఆ మాట? అర్థమైన వాళ్ళకి అర్థమైంది అనుకుంటా నేనైతే. విశ్లేషించడం ద్వారా పక్షవాతం వస్తుంది. ఇంగ్లీష్లో చాలా బాగుంది అది. ఎనాలిసిస్ బ్రింగ్స్ పారాలిసిస్ అంతే. అన్నీ తెలుసుకోవాలనుకోమాక, తెలుసుకుందాన్ని మాత్రం విడిచిపెట్టమాక, ఆ తెలుసుకుందాన్ని గట్టిగా పట్టుకో, ఖచ్చితంగా సమృద్ధిలోనికి వెళ్ళిపోతాం మనం అంతే. హల్లెలూయా. నా బలమైన కోరికమ్మా, నన్ను చాలామంది విమర్శిస్తూ ఉంటారు, ఎప్పుడు దీవెన గురించే మాట్లాడతారా, ఎప్పుడు ఆశీర్వాదం గురించే మాట్లాడతారా అని చెప్పేసి. ఎందుకంటే నాకు ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబము అందరిళ్లలో కనీసం ఒక 2-3 కార్లు ఉండాలని చెప్పేసి నా ఆశ. ఒక తండ్రిగా నేను ఇది ఆశపడతాను, తప్పే అంటారా? కాదు కదా. తండ్రి కొడుకు కారు కొనుక్కోవాలని ఆశపడతాం, తప్పు కానప్పుడు ఒక ఆత్మీయ తండ్రి సంఘం అంతా ఆర్థికంగా స్థిరపడాలి, దేవునిలో బలంగా ఉండాలని కోరుకుంటాం, తప్పంటారా? ఏందో పాపం గురించి చెప్పరా మీరు అంటారు. చదువున్నా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. ఏంటంట? ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించండి. చూసారా, అద్భుతము జరగాలంటే అద్భుతము కొరకు సిద్ధపడాలి. చాలా ప్రాముఖ్యమైన మాట మాట్లాడుతున్నానమ్మా. ఇఫ్ యు వాంట్ ఎ మిరకల్, ప్రిపేర్ ఫర్ ఎ మిరకల్. ఒక అద్భుతం కావాలనుకుంటున్నావా, ఆ అద్భుతం కొరకు సిద్ధపడాలి. ఇక్కడ వాళ్ళకి ఏం కావాలి? నీళ్లు కావాలి. అంటే ఇప్పుడు ప్రార్థన చేశారు కదా, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు కదా, పాస్టర్ గారు నీళ్ళు ఇస్తారన్నారు కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయి కూర్చోాలా, ఏ చెట్టు చూసుకుని ఆ చెట్టు కింద కూర్చోాలా. ఏమంటున్నాడు దేవుడు? నీకు నీళ్లు కావాలి కదా, గోతులు త్రవ్వండి. ఒక గోతు కూడా కాదంటే ఏంటంట, చాలా గోతులు. అసలు ఇలా పరిస్థితి ఏంటంటే 7 రోజుల నుంచి నీళ్ళు లేవు, అలిసిపోయారు. ఎవడు ఏ చెట్టు పట్టుకుని అమ్మా హరి అయిపోయిందా, యెహోషువ పాస్టర్ గారు వెళ్ళారా, మాట్లాడా, అయితే ఖచ్చితంగా మా అయ్యగారు వస్తున్నారులే అని ఎవరు భుజం మీద అనుకున్నాడు. ఈ భుజం మీద అనుకున్నాడు, వీడి పక్కన ఏలే నా పరిస్థితి బాగాలేదు, నువ్వు ఒకడివి. ఎందుకంటే అక్కడ పరిస్థితి చాలా రోజుల నుంచి నీళ్ళు లేవు. ఇంకా నీళ్ళు అయిపోతున్న టైంలో ఎంత దరిద్రంగా ఉన్నారంటే నాకు తెలిసి బాటిల్ మూత ఓపించేసి బాటిల్ క్యాబ్లో నీళ్ళు పోసుకుని ఇట్లా అనుకుంటున్నారు వీళ్ళేమో. అది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో సొమ్మసిల్లిపోతున్నారు, అలసిపోయారు, స్పృహ తప్పిపడిపోతున్న పరిస్థితుల్లో దేవుడు ఏమన్నాడంటే చాలా గోతులు తవ్వాలంటున్నాడు. దేవుడు చెప్పే మాటలు కొన్నిసార్లు బీపీలు తెప్పిస్తాయి, అన్నీ తెప్పిస్తాయి అమ్మా. ఖచ్చితంగా మా వల్ల కాదు అన్న టైంలో దేవుడు ఏమన్నాడంటే మీ వల్ల ఇది, నువ్వు చెయ్యండి, నువ్వు చేస్తే నేను చేస్తా అంటాడు దేవుడు.
అమ్మ గుర్తుపెట్టుకున్నామా, అద్భుతము అనేది ఒక నిబంధన లాంటిది. ఈ నిబంధనలో నువ్వు చేయాల్సిన పాత్ర ఉంటుంది, దేవుడు చేయాల్సిన పాత్ర ఉంటుంది. దేవునికి ఏమన్నా ఒక ఆలోచన ఇచ్చాడా, పలానా పని చేయి, దేవునితో ఏమైనా మాట్లాడారా, పలానా వ్యక్తిని కలువు అని చెప్పేసి యు గో. ఆ రోజున ఈ ఎలీషా గెహజీకి కూడా చెప్పిన మాట ఏమిటంటే, వెళ్ళి ఆ పిల్లవాడి తల మీద ముఖం మీద దండము పెట్టు, వాడు చచ్చిపోయినోడు లేచి కూర్చుంటాడు అన్నాడు. వీడు వెళ్ళాడు, దండము పెట్టాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు, లేవలేదని చెప్పేసి. పదే పెడతా ఉండాల్సిందే. నీకు చెప్పిన సూచన, నీకు చెప్పిన నడిపింపు ఏంటంటే నువ్వు దండం పెట్టాలి. సో పెడతా ఉండు. వాడు ఆ మరణమును జయించి బయటకు వచ్చేంతవరకు పెడతానే ఉండాలి. అలా కాకుండా ఒకసారి పెట్టి వెనక్కి వచ్చేస్తే అద్భుతము జరగదు. దేవుడు నీకు కూడా చెప్పాడేమో పలానా వ్యక్తిని కలువు అని చెప్పి, దేవుడు నీకు కూడా చెప్పాడేమో పలానా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వని చెప్పి, దేవుడు నీకు కూడా చెప్పాడేమో పలానా పోస్ట్కి ప్రిపేర్ అవ్వమని చెప్పేసి, ఆ పోస్ట్కి అప్లై చేస్తూ ఉండు. ఎన్నిసార్లు రిజెక్ట్ అయినా సరే అప్లై చేస్తూ ఉండు. ఎంత పెద్ద సిలబస్ అయినా సరే చదువుతూ ఉండు, కష్టపడు. ఎంత వ్యాపారమైనా సరే అది నష్టాలు వస్తాయేమో అని అనిపించినా సరే దేవుడు చెప్పాడా, ఆ వ్యాపారము చేసేసే అంతే. ఎందుకంటే నువ్వు చేస్తే ప్రభు చేస్తాడమ్మా, నువ్వు చెయ్యనంత వరకు ప్రభు నీ జీవితంలో ఏది చేయడంతే. ఎందుకంటే మన దేవుడు నిబంధనల ద్వారా కదిలే దేవుడై ఉన్నాడు. ఈ నిబంధనలో నువ్వు చేయాల్సింది ఉంటుంది, దేవుడు చేయాల్సింది ఉంటుంది. అబ్రహాము చేయాల్సింది ఏంటంటే తన ఇంటిని విడిచిపెట్టాలి, తన తండ్రిని విడిచిపెట్టేసేయాలి, ఇదిగో దేవుడు చెప్పే ఆ ప్రదేశానికి వెళ్ళాలి. అబ్రహాము చేయాల్సింది అది. ఎప్పుడైతే అక్కడికి వెళ్తాడో అక్కడ దేవుడు ఆశీర్వదించడం స్టార్ట్ చేస్తాడు. చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా. ఈ రోజున క్రైస్తవులు ఎందుకు ఆశీర్వదించబడటం లేదంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడే చేస్తాడని. నో అమ్మా, మొదట అడుగు వేయాల్సింది నువ్వే. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఇఫ్ యు వాంట్ టు చేంజ్ ద హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబం యొక్క చరిత్ర మార్చాలనుకుంటున్నావా, తొలి అడుగు, మొదటి అడుగు నువ్వు వేయాల్సిందే. దాన్నే దేవుడు విశ్వాసం కింద పరిగణిస్తాడు, దాన్నే దేవుడు విశ్వాసపు అడుగు కింద పరిగణిస్తాడు. ఆ తర్వాత 99 అడుగులు దేవుడు నీ ద్వారా వేయిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆ మొదటి అడుగు వేయటంలోనే చాలా ప్రయాసం ఉంటుంది, ఆ మొదటి అడుగు వేయటంలోనే చాలా కష్టం కొడుతుందమ్మా. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి చెప్పింది ఏంటంటే, దేవుడు గోతులను త్రవ్వండి అన్నాడు. బలంగా లేరు, బలహీనమైపోయారు, స్పృహ తప్పిపోయారు, చాలామంది సొమ్మసిల్లిపోయారు, చాలామంది చెట్ల కింద కూర్చుండిపోయారు, చాలామంది ఇదిగో వారికి ఉన్న ఒంటెల మీద, ఆ గుర్రాల మీద పడిపోయి ఉన్నారు. అలాంటి ఒక పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తుల దగ్గరికి దేవుడు ఏమన్నాడంటే, గోతులను తవ్వండి. అది కూడా కాదు, చాలా గోతులను తవ్వాలన్నాడు. ఇక్కడ వీళ్ళకి వచ్చే ఆశీర్వాదం ఎవరు నిర్ణయిస్తాడో తెలుసమ్మా, దేవుడు నిర్ణయించలా. వీళ్ళ ఆశీర్వాదాన్ని వీళ్ళే నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఒక్కడుగు తవ్వాడా, ఆ ఒక్కడుగు నిండే అంత నీళ్ళే వస్తాయి. 10 అడుగులు తవ్వాడా, ఆ 10 అడుగులు నిండే నీళ్ళు వస్తాయి. 100 అడుగులు తవ్వాడా, 100 అడుగులకు సరిపడా నీళ్లు దేవుడు ఇస్తాడు. నువ్వు ఎంత లోతు తవ్వితే అంత నీళ్లు, నువ్వు ఎంత లోతు తవ్వితే అంత ఆశీర్వాదం, నువ్వు ఎంత లోతు తవ్వితే అంత మేలు దేవుడు అనుగ్రహిస్తాడమ్మా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ ఆశీర్వాదాన్ని నిర్ణయించేది ఎవరో తెలుసా, నువ్వే. ఆ రోజున దేవుడు ఆ దైవజనుడి యొక్క భార్య, ఆ ప్రవక్త భార్యకు కూడా చెప్పాడు. ఏమనంటే, నీ ఇంట్లో నూనె ఉందన్నావు కదా, వెళ్ళి పాత్రలు తెచ్చుకో. నువ్వు ఎన్ని పాత్రలు తెస్తావో అన్ని పాత్రల్లో నూనె నింపుతా అన్నాడు. ఆ పాత్రలన్నీ నిండిపోతున్నా కానీ నూనె అయిపోలా. ఎప్పుడైతే పాత్రలు ఇంకా లేవు, అయిపోయాయి అని కుమారుడు చెప్పాడో అప్పుడు నూనె ఆగిపోయింది. ఇక్కడ కూడా అదేనమ్మా దేవుడు మాట్లాడుతున్నమాట. నువ్వు ఎంత లోతు తవ్వుతావో, ఎన్ని గోతులు తవ్వుతావో అదే నీ ఆశీర్వాదం నిర్ణయం అన్నాడు. నువ్వు ఒక గోతు తవ్వావా, ఆ ఒక గోతికి సరిపడే నీళ్లు. ఆ ఒక గోతు 10 అడుగులే తవ్వావా, ఆ 10 అడుగులు సరిపడే నీళ్లు. నేను అంటున్నానమ్మా, నువ్వు ఒక్కడివి దీవించబడాలనుకుంటున్నావా, ఆ ఒక్కడి దీవెన కొరకే ప్రార్థన చేయి. కాదు పాస్టర్ గారు, నా తర్వాత పుట్టే 10 తరాలు దీవించబడాలి పాస్టర్ గారు అంటావా, ఆ 10 తరాలకు సరిపడే ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయంటే. యువర్ ప్రేయర్ డిటర్మైన్స్ ద మిరకల్. నీ ప్రార్థన నీ అద్భుతాన్ని నిర్దేశించింది. నీ ప్రార్థన నీ అద్భుతానికి కొలత ఏర్పాటు చేస్తుంది. నీ అద్భుతం
అద్భుతం యొక్క పరిమితి, నీ ఆశీర్వాదం యొక్క పరిమితి ఏంటో తెలుసా? దేవుడు నిర్ణయించలా. నీ ఆశీర్వాదం యొక్క పరిమితి ప్రార్థన ద్వారా నువ్వే నిర్ణయించవచ్చు, నువ్వే నిర్ణయిస్తావు అంతే. పాస్టర్ గారు గవర్నమెంట్ జాబ్ కావాలి, పాస్టర్ గారు గవర్నమెంట్ జాబ్ కావాలి, పాస్టర్ గారు అంటే గవర్నమెంట్ జాబ్ వేస్తాడు. మరలా చెప్తున్నానమ్మా, నీ అద్భుతాన్ని, నీ ఆశీర్వాదాన్ని నిర్ణయించేది నీవు మాత్రమే. ఒక వచనం చూపిస్తాను చూడమ్మా, లూకా సువార్తకు వెళ్ళండమ్మా. ఇదిలాగా పెట్టేసి 16వ అధ్యాయం 19వ వచనంకి వెళ్ళిపోమ్మా. ధనవంతుడు ఒకడు ఉండెను, చదవండమ్మా. ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. ఏంటంట? లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. తెలుసు కదా, లాజరు ఎవరు? విశ్వాసి, దేవుని నమ్మినవాడు. ఈ లాజర్ అంటే ఏంటంట? దరిద్రుడంట. ఎందుకు వాడిని దరిద్రంలో ఉంచినాడు? దేవుని నమ్ముకున్నవాడు కదా, దేవుని సేవకుడు కదా. తనకిద్దరు అక్కలుంటే ఆ ఇద్దరు అక్కలు, ఒకరు మార్త, ఒకరు మరియా. ఈ మార్త ఎప్పుడు దేవుడికి భోజనం ఏర్పాటు చేస్తూ ఉండేది. ఈ మరియా యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఎప్పుడు పరిచర్యకు వెళ్తూ ఉండేది. ఆయన ఎప్పుడు ఏ మాటలు చెప్తాడని చెప్పేసి ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండేది. ఈ కుటుంబాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు అని చెప్పేసి లేఖనం రాయబడుతుంది. ఆ బేత్పగే గ్రామాలకి దేవుడు వెళ్ళాడంటే ఈ కుటుంబాన్ని దర్శిస్తాడు. యేసు లాజరును ఎంతో ప్రేమించాడని రాయబడుతుంది. ఎందుకంటే ఈ లాజరు చనిపోయినప్పుడు యేసు కన్నీరు విడిచాడు అని రాయబడి ఉంటుంది. చూసిన వారందరూ అన్నారు, లాజర్ని ఎంత ప్రేమిస్తే ఈయన కన్నీరు కారుస్తాడు అని చెప్పి అనుకున్నారు. ఇంతగా దేవుని చేత ప్రేమించబడుతున్న కుటుంబము, దేవుని సేవ చేసిన కుటుంబము, ఇంతగా ప్రభు చేత మెప్పు పొందుకునే ఈ కుటుంబంలో ఈ వ్యక్తి మాత్రం ఎట్లా ఉన్నాడంట? ఒక దరిద్రుడుగా ఉన్నాడంట. పావర్టీలో ఉన్నారు, లేమిలో ఉన్నారు. తర్వాత చదవమా. వాడు కురుపులతో నిండిన వాడే, పైగా వీడికి ఇంకో రోగం కూడా ఉంది. ఏంటి అది? కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ఆకలి కోరుతున్నాడు అంట. ఈడేం కోరుతున్నాడు దేవుని దగ్గర? ఏం కోరుకున్నాడమ్మా? ఆకలి కాదు. ఏం కోరుకున్నాడు చెప్పాలా? మరదమ్మా. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి రొట్టె ముక్కలు కావాలని కోరుకున్నాడు. ఆయన హృదయవాంఛ నెరవేర్చే దేవుడు అంతే. మీకు అర్థమైంది ఆ మాట? వీడేం ఇంత దేవుణ్ణి కలిగి ఉండి, అంత ప్రేమించే దేవుడు కలిగి ఉండి వీడేం కోరుకోవాలి? ఏందయ్యా నేను దరిద్రంలో ఉంటాయింది, నువ్వు వస్తే మా ఇంటికే వచ్చేది, మా ఇంటికి వచ్చినప్పుడల్లా మాకు దగ్గర ఉన్నా లేకపోయినా ఎట్లా చూసుకుంటాం, అసలు మేము ఎట్లా ఉండటం ఏంటి? నా కోరిక ఏంటంటే, అయ్యా నేను నా ఇద్దరు అక్కలు బ్రహ్మాండంగా బ్రతకాలి, సమృద్ధిలో బ్రతకాలి. నువ్వు గొర్రెలకు జీవం ఇవ్వటానికి, అది సమృద్ధి జీవం ఇవ్వటానికి వచ్చావు కదా అని అది కోరుకోవాల్సింది పోయి ఇతను ఏం కోరుకున్నాడు? వాడు ఒకటి ఇంటికి వెళ్తాడు, ఆ ఇంటి బయట కూర్చోటట, వాడు తింటా ఉంటే వాడికి వెళ్ళి చూడటం. మరి అది ఏం రొట్టో, అది మరి ఏం పిండో, గోధుమ పిండో, మరి అది బార్లీ పిండో అదే తెలియదు కానీ మొత్తానికి వాడు రొట్టెలు తింటే ఆ రొట్టె ముక్కలతోటి ఆకలి తీర్చుకోవాలని చెప్పేసి ప్రతిరోజు వాడింటికి వెళ్తున్నాడంట, వాడింటి వాకిటి కూర్చుంటున్నాడంట. ఆ బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల కోసము చూస్తున్నాడు. అవి దొరికితే బాగుండని కోరుకుంటున్నాడు. దేవుడు వాడిని చూచి, నువ్వు అదే కోరుకుంటున్నావు కదా, ఆడే బతుకు. మీకు అర్థమైందా? వీడు ధనవంతుడి ఇంటి వాకిటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? బంధువు కాదు కదా. కానీ రోజుకు పని లేదు పాట లేదు అన్నట్టుగా ఆ ధనవంతుడి ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళి నిలబడటం, వాడు తింటా ఉంటే చూడటం. అబ్బా ఏమన్నా మిగులుతుందేమో, ఆ బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలు దొరికినా కానీ బాగుండ్రా అని అనుకుంటున్నాడు. అదే కోరుకున్నాడు. అయ్యా ఏసయ్యా ఆ రొట్టె ముక్కలు ఒక రొట్టె ముక్క నాకు దొరికితే బాగుండయ్యా, ఆ రొట్టె ముక్కలు ఒక 2 రొట్టె ముక్కలు దొరికితే బాగుండయ్యా అని ఇది వాడు ఆ ధనవంతుడి ఇంటి వాకిట నిలబడి కోరుకుంటున్న కోరిక, చేస్తున్న ప్రార్థన. దేవుడు అన్యాయస్తుడు కాదు, వాడు కోరిందే వాడికి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే వాక్యం చెబుతున్న మాట చూడమ్మా. సామెతల గ్రంథం వెళ్ళండమ్మా, 10వ అధ్యాయం 24వ వచనం త్వరగా. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చింది. నీతిమంతులు ఆశించున్నది ఏంటంట? నీతిమంతులు ఆశించేదే వాడికి దొరుకును. నువ్వు సెకండ్ హ్యాండ్ కార్ అడిగావా, అదే దొరికింది.
స్టోర్ బియ్యం అడిగావా, అదే దొరికింది. అద్దెలు దొరకాలని అడిగావా, అదే దొరికింది. అంతే. నువ్వు ఏది ఆశిస్తావో అదే దొరికిద్ది. ఇంకొక మాట చూపిస్తాను చూడమ్మా. కీర్తనల గ్రంథము 37వ కీర్తన, త్వరగా 37వ కీర్తన 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను ఆయన తన హృదయ వాంఛ కాదంట, ఏంటంట? నీ హృదయ వాంఛ. లాజరు ఏం కోరుకున్నాడు? లాజరు హృదయ వాంఛ ఏంటి? ఇప్పుడు అర్థమైంది వాడు దరిద్రానికి కారణం ఏంటో. ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఏది కోరుకుంటావో అదే జరిగిద్ది, ఏది ప్రార్థిస్తావో అదే జరిగిద్ది. నీ ప్రార్థనే నీ అద్భుతానికి పరిమితిని పెట్టిద్ది. వాళ్ళు ఒక గోతిని తవ్వారా, ఒక గోతికే నీళ్ళు వస్తాయి. ఆ ఒక గోతిని 10 అడుగులు తవ్వారా, ఆ 10 అడుగులకే నీళ్లు వస్తాయి. అంతే. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంత అద్భుతం జరిగిద్ది. నువ్వు ఎంత విశ్వాసాన్ని విడుదల చేస్తే అంత అద్భుతం జరిగిద్దమ్మా. ఈ రోజున నీ యొక్క ఆర్థిక పరిస్థితి మారాలి అంటే నువ్వు ఎట్లాంటి జీవితం జీవించాలనుకున్నావో ఆ జీవితం కొరకు మొహమాటం లేకుండా అడగండి అమ్మా. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, విశ్వాస విషయంలో మొహమాటము గలవారే ఉండకూడదు. ఒకసారి వెళ్తారా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఉంటుంది అనుకుంటా. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో. అందరు చదవండి ఈ మాట, అందరు చదవాలా. ఏంటంట? విశ్వాస విషయం. ఏ విషయంలో? విశ్వాస విషయం. ఏ విషయంలో? విశ్వాస విషయములో. విశ్వాసము దేవుని ఎదుట నువ్వు కనపరిచే ఆ విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకు. మొహమాటాలు ఉండకో. అమ్మో ఎక్కువ అడిగితే ఏం బాగుంటుంది? అడిగితే బెంజే అడగాల, అడిగితే BMW అడగాల, అడిగితే ఆడి కారే అడగాల. అమ్మ ఇక్కడ మళ్ళీ జాగ్రత్త, ఆడి కారు కాదు, ఆడి కారు. ఇంక అర్థమైందా? ఆడి కారు కావాలి, ఆడి కారు. నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదు. కొంతమంది అనుకుంటారేమో, పాస్టర్ గారు కారు మారుస్తారు కదా, ఈ కారుని దేవుడు నాకు ఇచ్చేటట్టుగా దేవుడు పాస్టర్ గారిని ప్రేరేపిస్తాడు. అస్సలు లేదు. నిజంగా దేవుడు ప్రేరేపిస్తే ఇస్తా ఖచ్చితంగా. ఐఎమ్ రెడీ టు గివ్. ఎందుకంటే నేను ఈ సేవలోనికి 0తో వచ్చాను. నేను అంతే. ప్రతిదీ నేను పొందుకున్నది దేవుని దగ్గర నుంచి. ఐఎమ్ రెడీ టు గివ్. సో ఐఎమ్ రెడీ టు గివ్ అన్నాను కదా అని చెప్పేసి ఈరోజు నుంచి ఇంటికి వెళ్ళిపోయి, అయ్యా పాస్టర్ గారు వాడిన కారు, అయ్యా పాస్టర్ గారు వాడిన కారు. పైకి ఇక్కడ వాడతారు వాక్యం ఏంటంటే, నీతిమంతులు ఆశించినది ఎంత దారుణం. అలాంటి వాళ్ళందరికీ ఒక మాట చెప్తానమ్మా, నేను మీకు కారు ఇవ్వను. నా కారు నా దగ్గర పెట్టుకుంటా, నా వస్తువులు నాకే సొంతం. అన్నా నావన్నీ మీవి కావా అంటే కావు. ఈ విషయంలో కాదు అంజా, ఏ విషయంలో కానీ ఈ విషయంలో కాదు. విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి. ఈ లాజరు కనుక పరలోకంలో దొరికితేనమ్మా కొట్టడమే. ఎందుకంటే ఆ యొక్క ఉదంతము చదివి చాలామంది సేవకులు ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళరు, దరిద్రులు పరలోక రాజ్యానికి వెళ్తారని వర్తమానాలు బోధించేశారు. జనాలందరూ ఇళ్ళు వాకిళ్ళు అమ్మేసేసుకొని అమ్మో దరిద్రంగా బతకాలి కదా అని చెప్పేసి ఒక జుబ్బాలు కొనుక్కున్నారు, ఒక అంగీలు కొనుక్కొని తిరుగుతాం స్టార్ట్ చేశారు మనోళ్ళు, దీనంగా ఉండాలని చెప్పేసి. సంగమా, నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో, ఎంత విశ్వాసం చేస్తావో దేవుడు కొలుస్తాడమ్మా. ఆ రోజున చాలా జాగ్రత్తగా ఉన్నాడమ్మా. నేను వచ్చినా చూపించడం లేదు కానీ యెహెజ్కేలుకి దేవుడు ఏం చెప్పాడంటే ఆ నదిలోనికి వెళ్ళమన్నాడు. అతడు 1000 అడుగుల లోపలికి వెళ్ళగానే ఆ 1000 మూరలు కొలిచింది. అప్పుడు నీళ్ళు ఎక్కడికి వెళ్ళినాయంట? చీలమండలంకి వెళ్ళింది. అతడు మరి 1000 మూరల లోపలికి వెళ్తే నీళ్ళు ఎక్కడికి వెళ్ళినాయంట? మోకాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అతడు మరి 1000 మూరలు. ఈ 1000 మూరలు ఎవరు కొలుస్తున్నారు? ఏంజల్, దేవుని దూత కొలుస్తుందమ్మా. అదే దూత నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత విశ్వాసాన్ని విడుదల చేస్తున్నావు అని
కొలిచి ఆ ప్రకారముగా నీ జీవితంలో కార్యాలు చేస్తుంది అంతే. మీకు అర్థమైంది ఆ మాట? యువర్ ప్రేయర్స్ విల్ బి మెజర్డ్ బై ద ఏంజెల్ ఆఫ్ గాడ్. దేవుని దూత ద్వారా నీ ప్రార్థనలు కొలవబడతాయి. దేవుని దూత ద్వారా నీ విశ్వాసము కొలవబడుతుంది. నువ్వు ఎంత విశ్వాసం విడుదల చేస్తావో అంత అద్భుతము, అంత మేలే చేస్తారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడే. చాలా గోతులు తవ్వండి అన్నాడు దేవుడు. ఎన్నో నంబర్ చెప్పలా, వాళ్ళకే వదిలేశాడు దేవుడు. ఎంత లోతు తవ్వాలో చెప్పలా, వాళ్ళకే వదిలేశాడు దేవుడు. దేవుడు అన్నాడు గ్రేటర్ గ్లోరీ అన్నాడు. ఇంకా అది నీ ఊహకే వదిలేశాడు. నువ్వు ఎంత అడుగుతావో, ఎంత పొందుకుంటావో అది నీకే వదిలేశాడు దేవుడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం మొదటి 2 వచనాలు. విత్ దిస్ ఐ విల్ క్లోజ్. దీవించబడుతున్న వాళ్ళు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం. గొడ్రాల పిల్లలు కన్నని దాన. ఈ వచనాలు అంతకుముందు ఎప్పుడైనా చదివారా? ఎవరు అన్నారు? యథార్థంగా చెప్పండి ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను నేను. ఏం లేదు, వాళ్ళకి చిన్న గిఫ్ట్ ఇస్తా. స్వరూప్ వెనక్కి చూసేయండి. ఈ వచనం చదవలేదంటే ఇందులో పాలిపంపులు లేవని అర్థం అంతే. ఎందుకంటే దిస్ ఈస్ ద ఫౌండేషన్ స్క్రిప్చర్ ఫర్ ద గ్రేటర్ గ్లోరీ. గొప్ప మహిమకు పునాది వేసిన ఆ అధ్యాయము, ఆ వచనం మీద ఉన్నదంటే అది ఇదే. చదవండి అమ్మా మాట. గొడ్రాల పిల్లలు కననిదానా జయ గీతమెత్తుము, జయ గీతమెత్తుము. ప్రసవ వేదన పడనిదానా జయ కీర్తనమెత్తి ఆనందపడుము, జయ కీర్తనమెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే ఏంటంట? సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని. ఎంతమంది పిల్లలు ఇస్తారో చెప్పలా దేవుడు. ఏమన్నాడు? నీ పిల్లలు విస్తారం అవుతారన్నాడు అంతే. ఏమో ఇద్దరు తాపుకుంటే ఇద్దరు, ముగ్గురు తాపుకుంటే ముగ్గురు, నలుగురు తాపుకుంటే నలుగురు. ఈ మధ్య మన సీఎం గారు కూడా చెప్పారుగా, ఎంతమందిని కనాలంటే అంతమందిని కనండి అని చెప్పేసి. వెళ్ళదా మీరు? చదవనమ్మా. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు. అసలు ఈమె పేరు ఏంటంటే, పేరు బైబిల్ గ్రంథంలో ఒకటే చెప్పాడమ్మా, గొడ్రాలు పిల్లలు లేనిది. ఏ ఫంక్షన్కి పిలవలా, ఏ అకేషన్కి పిలవలా. ఆమెను చూసిన వారందరూ ఆమె పిలుస్తున్న పదం ఏంటంటే గొడ్రాలు రా. మరి వివాహం ఎంతకాలం మీద తెలియదమ్మా, ఎన్ని సంవత్సరాలని తెలీదు. ఇటువంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఈమెకి ఉన్న ఇంకొక బాధ ఏంటి తెలుసా? ఈమె విడవబడింది. తన భర్త ఏం చేశాడంటే, పిల్లలు కనకపోవటం చూచి ఇంక నీతో నేను కాపురం చేయను, నీ గర్భము మూసివేయబడ్డ గర్భం అని చెప్పేసి ఆ భర్త ఆమెను విడిచిపెట్టేసేసి మరి యొక్క స్త్రీతోటి సంసారము చేసి పిల్లల్ని కంటా ఉన్నాడు. ఈమె ఒక గుడారంలో ఏకాకిగా మిగిలిపోయిందమ్మా, ఒంటరిగా మిగిలిపోయింది. కన్నీరు కారుస్తుంది, ప్రార్థన చేస్తుంది, ప్రభు వైపు చూస్తుంది. ఒకానొక రోజున ఆ యొక్క గుడారం మీదకి నీతి సూర్యుడు ప్రకాశించాడమ్మా. కమాన్. దేవుడు నీ కుటుంబం మీద ఉదయించును గాక, దేవుడు నీ పరిస్థితుల మీద ఉదయించును గాక, నీ గాఢాంధకారంలో ఆయనే నీకు వెలుగుగా ఉండును గాక. ఈ స్త్రీ కన్నీరు కారుస్తూ ప్రభు వైపు చూస్తూ ఉంది. దేవుడు ఒకానొక రోజున అదే పిలుపుతో పిలుస్తున్నాడు. గొడ్రాలా అనగానే ఎవరో పిలిచారని చెప్పేసి ఆ గుడారం నుంచి బయటకు వచ్చింది. పిల్లలు కనని దానా అనగానే చుట్టూ చూస్తుంది, ఎవరు పిలుస్తున్నారని చెప్పేసి. సడన్గా అర్థమైంది, దేవుడు పిలుస్తున్నాడు. ద గాడ్ హూ ఐ ప్రేడ్, నేను ప్రార్థించిన దేవుడు పిలుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, జయకీర్తనం ఎత్తుము, ప్రసవ వేదన పడనిదానా జయ కీర్తనం ఎత్తి ఆనందపడు. ఎందుకంటే నువ్వు ఎవరి వైపు చూసి అయితే దుఃఖపడుతున్నావు పిల్లలేరని చెప్పేసి, ఆ సంసారి పిల్లల కంటే విడవబడిన నీ పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ తర్వాత మాట ఏమంటున్నాడు? నీ ఒక్కదాని కోసం ఒక గుడారం వేసుకుని బతుకుతున్నావు. నీకు పిల్లల్ని ఇవ్వాలి. ఇప్పుడు నీకు పిల్లల్ని ఇస్తే
ఆ స్థలం సరిపోదు. దేవుడు ఏమంటాడంటే నీ పిల్లలు విస్తారం అవుతారంటున్నారు కాబట్టి ఏమన్నాడు, నీ గుడారపు స్థలమును విశాలపరచు, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులు దిగగొట్టు. ఇప్పుడు ఏంటంటే ఎంత విశాలముగా ఆ గుడారమును విస్తరింపజేస్తుందో అంతమంది పిల్లలు వస్తారు. ఈమెతో పాటు ఇంకొకళ్ళు సరిపోతారులే అని కొంచెమే గుడారము తీసిందా, ఆ దేవుడు ఆమె విశ్వాసాన్ని చూచి ఆమె కోరికను గ్రహించి ఒక్కడనే ఇస్తాడు. కానీ ఆ రోజున ఆ స్త్రీ, నేను అనుకుంటానమ్మా, ఒక పెద్ద గుడారం తీసిందమ్మా. తీసి ఆ గుడారము చివర కొనబట్టుకొని వెళుతుంది. పైనుండి ప్రభు చూస్తున్నాడు. మై గాడ్, ఇంత కావాలనుకుంటుందా, ఇంత కోరిక ఉన్నదా, ఇంత విశ్వాసం ఉన్నదా అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్న మాట, నీ గుడారపు స్థలమును నువ్వు ఎంత విశాలపరుస్తావో, ఎంత దూరం వెళ్తావో అంతమంది పిల్లల్ని నేను నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. కమాన్, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో, ఎంత విశ్వాసం విడుదల చేస్తావో అంత ఆశీర్వాదము, అంత సమృద్ధి దేవుడికి అనుగ్రహించబోతున్నాడమ్మా. అర్థమవుతుందా? అసలు రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడమ్మా. నేను దాదాపు 4 o'clock 4:30 ఎప్పుడు ఇంకా ఎక్కువసేపు ప్రేయర్లో ఉంటాను. కానీ ఎందుకో పడుకున్నాను. కాస్త రోజంతా నిలబడి ఉంటాం, రోజంతా పని చేసుకోవటం వల్ల కొంచెము బ్యాక్ పెయిన్ వచ్చేసి నేను పడుకుంటే నాకు నిద్ర పట్టట్లేదు తెలుసా. ఎందుకంటే దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కుమారుడా, నేను ఆశీర్వదించే విధానం ఎట్లాగుంటుందో తెలుసా అని చెప్పేసి దేవుడి వచనాలన్నీ చూపిస్తున్నాడమ్మా. నేను ఉదయం లేచి నా భార్యతో అదే అన్నాను, రాత్రి కూడా నేను సరిగ్గా పడుకోలేదంటే. ఎందుకు పడుకోలేదంటే దేవుడు వచనాలు జ్ఞాపకం చేస్తున్నాడు అని చెప్పన్నాను నేను. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము, నీ త్రాళ్లను, అబ్బా చిన్న తాళ్ళు పెట్టుకుంది అప్పటి వరకు. దేవుడు ఏమన్నాడే, రే పెద్ద తాళ్ళు తీసుకో, దాన్ని పొడుగు చేసుకో, ఇప్పుడు పెద్ద మేకులది. అసలు ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ, ఆ చుట్టూ గుడారాలు ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. ఏమైంది ఈమెకి, ఒక్క దానికోసం ఇంత పెద్ద గుడారం కొనుక్కుంటుంది ఏంటి, ఒక్కది ఉండడం కోసం అంత పెద్ద తాడెందుకు, ఒక్కది ఉండడం కోసం అంత పెద్ద మేకెందుకు అని అందరూ చూసి ఆశ్చర్యపడుతున్నారు. కొంతమంది నవ్వుతున్నారు. కానీ ఆమె నవ్విన ప్రతి ఒక్కరికి చెప్పింది, సంసారి పిల్లల కంటే, బిగ్గరగా చెప్పాలా, సంసారి పిల్లల కంటే విరవబడిన దాని పిల్లలు విస్తారం అవుతారని చెప్పేసి. ఈరోజు నేను అంటున్నానమ్మా, బయట అన్యజనుల కన్నా ఆశీర్వాదము కంటే నీ ఆశీర్వాదము విస్తారముగా ఉండబోతున్నది. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఈ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలములో తెరలు నిరాటంకముగా సాగనిము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడి వైపునకు ఎడమ వైపు ఏంటంట, కుడి వైపునకును, అబ్బబ్బబ్బబ్బా ఏంటంట, కుడివైపుకి ఎడమ వైపునకును. అంటే లావ్ అవుతావు అని కాదు, అర్థమైందా? కుడివైపుకి ఎడమ వైపుకి అనగానే బెల్లీ ఫ్యాట్ కాదు. నీ ఆశీర్వాదం గురించి దేవుడు మాట్లాడుతాడు. అంటే నువ్వు ఒక దిక్కునే ఉండవు, నువ్వు ఎడమ వైపుకు వెళ్తావు, నువ్వు కుడివైపుకి వెళ్తావు, అన్ని వైపులా నీ ముద్రలో ఉంటే నువ్వు అట్లా దీవించబడతావు అంటున్నాడు దేవుడు. ఆ తర్వాత నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. ఆ మధ్యలో ఎప్పుడు చూశానమ్మా, ఎవరో యూకేనో ఏదో యూకే అనుకుంటా, ఇంగ్లాండ్, మరి ప్రెసిడెంట్ మన భారతదేశం ఆమె అయింది. ఆమె పేరు కూడా ఏదో ఉంది, యూకేకో ఎందుకంటే బాగా ఇండియన్ ప్రెసిడెంట్ అయిందని చెప్పేసి అంత న్యూస్లో వచ్చింది ఒక 1 year బ్యాక్ అనుకుంటా. నీ సంతానము అన్య జనముల దేశమును, నువ్వు ఆ దేశానికి వలస వెళ్ళవేమో, ఆ దేశానికి ఉద్యోగం కోసం వెళ్ళవేమో, కానీ దేవుడు అంటున్నాడు ఆ దేశం యొక్క శిఖరం మీద నేను నిలబడతా అంటున్నాడు. యాకోబు 70 మందిని తీసుకొని ఆ యబ్బోకు రేవు దాటాడు. ఆ యొక్క కానాను దేశంలో ప్రవాసిగా ఉన్నాడు. కానీ యాకోబు సంతానము
ఆ దేశపు ప్రధాని అయింది యోసేపు. ఆ దేశపు ప్రధానిగా మార్చబడ్డాడు. ఏ దేశానికైతే వలస వచ్చాడో, ఏ దేశానికైతే ఇదిగో బతుకు తెరువు కోసం వచ్చాడో, బానిసగా వచ్చాడో, దాసుడుగా వచ్చాడో, ఆ దేశానికి ప్రధానమంత్రి, రాజు తర్వాత రాజుగా అయ్యాడమ్మా. అది దేవుడు మాట్లాడుతున్నమాట. ఈ గుంటూరు పట్టణంలో నువ్వు ఎట్లా వచ్చావు నాకు తెలియదమ్మా. నీ కుటుంబం ఈ గుంటూరు పట్టణానికి ఎట్లా వచ్చిందో తెలియదు. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళతో నేను అంటానమ్మా, నువ్వు వివాహం చేసుకుని ఈ గుంటూరు పట్టణానికి వచ్చావేమో, లేదంటే ఒక ఉద్యోగం చేసుకోవడానికి నీ తాతలు ఈ గుంటూరు పట్టణానికి వచ్చారేమో. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ అమ్మా, ఈ పట్టణం యొక్క ఘనమైన స్థానంలో దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడమ్మా. కమాన్. హల్లెలూయా. నన్ను గుంటూరుకి ఇచ్చారండి అంటారు చాలామంది. నువ్వు పెళ్ళయ్యావు కాబట్టి గుంటూరుకు వచ్చావేమో. ఈ పట్టణం నీది కాదు, ఈ భాష నీది కాదు. బట్ గాడ్ ఈజ్ స్పీకింగ్. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, గెట్ రెడీ. నువ్వు విశ్వాస విషయంలో మొహమాటం గలవాడే ఉండమాక, ఈ పట్టణం యొక్క ప్రముఖ స్థలాల్లో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడమ్మా. ఈ పట్టణం యొక్క ప్రముఖ స్థలాల్లో మనం ఉండబోతున్నాము. మన నివాసములు మనం మార్చుకోబోతున్నామమ్మా. కమాన్ 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 కమాన్. గివ్ గాడ్ ద బెస్ట్ ప్రైజ్ దట్ యు కెన్ గివ్. నువ్వు ఇవ్వగలిగిన ఒక శ్రేష్టమైన, కమాన్ అందరం లేచి నిలబడదామమ్మా. కమాన్, స్టాండ్ యువర్ ఫీట్, స్టాండ్ యువర్ ఫీట్. అందరం లేచి నిలబడి దేవుని మహిమపడదాం. కమాన్. గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడని దాన జయకీర్తన నెత్తి ఆనందపడుము. అమ్మా, అది ఎట్లా చదవాలో తెలుసా? అది నీ గురించి, అది నీతోనే దేవుడు మాట్లాడుతున్నట్టుగా చదువు. ఆ యొక్క విశ్వాసం విడుదల చేస్తూ దాన్ని చదువుకుతా ఉండు. చదవండి, మళ్ళా చదువుదామమ్మా. గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతమెత్తుము. కొంచెము కూడా ఆశీర్వాదం చూడని దానా, కొంచెము కూడా ఆశీర్వాదం అనుభవించని వాడా, దినమంతా, రోజులంతా, నెలలంతా అప్పులతోనే బ్రతికేవాడా, ఎవరు ఏ వైపున రుణమిస్తారో, ఎక్కడ చేయి జాపి తీసుకుందామో అని ఎదురు చూచువాడా, దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. జయ గీతము ఎత్తు, నీ మీదకి ఆశీర్వాదపు వర్షము కుమ్మరించబోతున్నాడు దేవుడు. కమాన్. ఆ తర్వాత ప్రసవ వేదన పడనిదానా, ప్రసవ వేదన పడనిదానా జయకీర్తన నెత్తి ఆనందపడుము. ఏ రోజు లక్ష చూడండి, నీవు ఏ రోజు కనీసం ఒక 5 లక్షలు సంపాదించడం అనేది ఎరగని నీవు, దేవుడు ఏమంటున్నాడంటే జయకీర్తన మెత్తు. ఎందుకంటే నీ ఆదాయము మీద దేవుడు ఉదయకాల సమయంలో మహిమను చూపించబోతున్నాడమ్మా. కమాన్, హల్లెలూయా, కమాన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. కమాన్. దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. చదవనమ్మా. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విశ్రామలగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము, కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు. నేను అని పెట్టుకోదామా అందరం అన్నమాట. బైబిల్స్ కింద పెట్టేసాను, చక్కటి టీవీలో చూస్తా చదవండమ్మా చక్కగా. కమాన్, మరలా చదవండమ్మా. నేను కుడి వైపుకు ఎడమ వైపుకు వ్యాపించదను, నా సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరుచుకొనును, పాడైన పట్టణములను నివాస. ఈ మాట నువ్వు పలుకుతుండగా, ఈ మాట నువ్వు నమ్ముతుండగా నీ సంతానమును దేవుడు దర్శించును గాక అమ్మా. ఎందుకు పనికి రాకుండా ఇళ్లలో ఉన్న సంతానము, ఉద్యోగము చేయకుండా ఉన్న సంతానము, వీడు బాగుపడతాడా లేడా అని ఆలోచించే నీ సంతానమును దేవుడు దర్శించును గాక. పాడైన పట్టణములను వారు బాగు చేయుదురుగాక, అన్య జనముల దేశములను వారు స్వాధీనపరచుకుందురుగాక. మే గాడ్ విజిట్ అవర్ చిల్డ్రన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు మన బిడ్డలను దర్శించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్రేటర్ గ్లోరీ. అయితే దేవుడు అంటున్న మాట, చాలా గోతులు త్రవ్వాల్సిందే. ఎంత ప్రార్థన, ఎన్ని గోతులు తవ్వుతావు నీకు ఇష్టం, ఎంత లోతు తవ్వుతావు నీ ఇష్టం. ఒకటి మాట చెప్తున్నానమ్మా, దేవుని మాటగా చెప్తున్నాను, నువ్వు ఏది ప్రార్థన చేస్తావో, ఏది కోరుతావో అదే అనుగ్రహించబడుతుందమ్మా. లాజరు బల్ల మీదుండి పడు రొట్టె ముక్కలు కావాలనుకున్నాడు, అదే దేవుడిచ్చాడు. జీవితాంతం దరిద్రుడిగా బ్రతికాడు, దరిద్రుడిగానే పరలోకానికి వెళ్ళాడమ్మా.
కాబట్టి ఈ లాజరు ఉదంతం మనకు ఒక కనువిప్పు అవ్వాలి ప్రభా, కనువిప్పు అవ్వాలి. మన ప్రార్థనలు మారాలి, విశ్వాసం విడుదల చేయటం మారాలి. రోజుకు 50 సార్లు ప్రవచించే నీవు ఈ రోజు నుంచి కనీసము 300 సార్లు ప్రవచించే వ్యక్తిగా మార్చబడదు గాక. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరితో దేవుడు కామన్గా చెప్తున్న మాట ఏంటి తెలుసా? దేవుడు మన బిడ్డలు కూడా విడిచిపెట్టడమ్మా. నీకు ఇంకా బిడ్డలు లేరేమో, నీకు ఇంకా వివాహం కాలేదేమో, బట్ అయినా ఇప్పటికి ముందే దేవుడు మాట్లాడతాడు. నీ బిడ్డల భవిష్యత్తు ఏంటో తెలుసా? ఆ బిడ్డలు అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకుంటారు. ఆ బిడ్డలు పాడైన పట్టణములను కూడా నివాస స్థలములుగా చేస్తారు. గొప్పవారికి జన్మను ఇవ్వబోతున్నావు, గొప్పవారిగా నీ బిడ్డలను చూడబోతున్నావు. ఆమేన్. మన బిడ్డలు గొప్పవారు అవబోతున్నారమ్మా, మన బిడ్డలు గొప్పవాళ్ళు అవబోతున్నారమ్మా. నీవు గొప్పదాని అయిపోతున్నావు, నేను గొప్పవాడిని అవబోతున్నానమ్మా. ఎందుకంటే మన దేవుడు, చెప్పాలి ఈ మాట మీరు చెప్పాలి, మన దేవుడు ఎవరు? కొంతమంది అనుమానంగా ఉన్నారు, విశ్వాస విషయంలో మొహమాట వద్దని ఇప్పుడే చెప్పే కదా. మన దేవుడు గొప్పవాడు, మనము కూడా గొప్పవాళ్ళమే. పక్కన వాళ్ళు చూసి చెప్పు, మనం గొప్పవాళ్ళం అని చెప్పు పక్కన వాళ్ళకి. అసలు ఎట్లా చెప్పాలంటే అన్నట్టు చెప్పాలా, అట్లా చెప్పాలి, మనం గొప్పవాళ్ళం అని చెప్పిన, మనం గొప్పవాళ్ళం కాబోతున్నాం అని చెప్పు. అసలు ఈరోజు నుంచి నువ్వు ఇంటికి వెళ్ళి నీ పిల్లలకు తిట్టమాక, కొట్టమాక, అరవమాకమ్మా. నీ ప్రార్థన వాడిని ఆ దేశంలోకి తీసుకుని వెళ్తుంది. నీ ప్రార్థన వాడిని ఆ దేశం యొక్క ఉన్నత స్థలములో నిలబెట్టిద్దమ్మా. అంతే. యువర్ ప్రేయర్, నీ ప్రార్థన వారి జీవితానికి ఒక దశను ఏర్పాటు చేసిద్దమ్మా. అంటే ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట మరొక మాట, గాడ్ ఈజ్ కౌంటింగ్ ఆన్ యూ. దేవుడు నీ వైపు చూస్తున్నాడు, నీ ప్రార్థన వినాలనుకుంటున్నాడు, నీ విశ్వాసం విడుదల చేయడం చూడాలనుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో, ఎంత విశ్వాసం విడుదల చేస్తావో అంత దీవెన ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కృపా సత్య సంపూర్ణ ప్రేమ కలిగిన మహాతండ్రి, అయ్యా ఈ దినమున తండ్రి నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తండ్రి. ఓ తండ్రి, బాలురు ఎదుట, పసిబిడ్డల ఎదుట ఈ మాటలను నువ్వు విడుదల చేసావు తండ్రి ప్రభా. లార్డ్, యాజ్ దే ఆర్ రిసీవింగ్ దిస్ వర్డ్స్ బై ఫెయిత్, విశ్వాసము చేత ఈ మాటలు వారు పొందుకుంటుండగా, విశ్వాసము చేత ఈ మాటలు వారి హృదయంలో వారు భద్రము చేసుకుంటుండగా, లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, వారు విన్న ప్రతి మాట యేసు నామమున నెరవేర్పులోనికి వచ్చును గాక తండ్రి. ఈ రోజు నుంచి వారి ఆదాయాల్లో, ఈ రోజు నుంచి వారి జీవితాలలో, ఈ రోజు నుంచి వారి కుటుంబాలలో ఒక పెను మార్పు వారు చూచెదరు గాక. ఇంక ఎంత మాత్రము అవమానము లేకుండా, ఇంకెంత మాత్రము దిగువ స్థాయిలో బ్రతకకుండా, ఇంక ఎంత మాత్రము లేమిని చూడకుండా సమృద్ధి గల దినములు యేసు నామమున ఇది మొదలుకొని ప్రతి బిడ్డ చూచెదరుగాక. ఆమేన్.